ఈరోజు మన ముందున్న గెస్ట్ బోయినపల్లి బాలాజీ గారు. అండ్ ఫస్ట్ టైం మీరు వీడియో రికార్డ్ చేసినప్పుడు అప్పుడు ఎలా ఉండే ఆ రియాక్షన్? లైక్ నర్వస్గా ఉండేనా, ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యి ఉండేనా? మా ఫాదర్ది ఫోన్లోనే షూట్ చేసుకోవాలా. అచ్చా. అది దగ్గర ఎట్లా అంటే ఒక 100 టేక్స్. యూట్యూబ్ ముందు బాలాజీ అంటే ఎవరు? ఏం చేయాలో తెలియదు. ఇటు జాబ్ చేస్తున్నా, ఇటు ఫైనాన్షియల్గా జర అప్పట్లో చాలా వీక్ ఉండే. ఇప్పుడు ఈ ఇంత జర్నీలో ఏదైనా క్రేజీ ఎమోషనల్ ఇన్సిడెంట్ కానీ, లేకుంటే ఫ్యాన్స్ సైడ్ నుంచి ఒక క్రేజీ రియాక్షన్ అలాంటి ఏమైనా వచ్చిందా? చాలా ఉన్నాయి. అసలు నువ్వు ఎందుకు వీడియోలు చేస్తున్నావు అంట. ఒక లేడీ వచ్చింది, నేను గోవా పోతున్నా, మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో. ఆ లేడీ నన్నే చూస్తుంది. ఎందుకు చూస్తుంది? చూస్తూనే ఉంది, నాకు భయం అవుతుంది. ఏ రోజైతే హిట్ అయిందో వీళ్ళు ఇప్పుడు చెప్పినోలే మా కొడుకుని తీసుకోవచ్చు కదండి. ఇంకా ఎక్స్ప్లోర్ చేసేటివి ఉన్నాయి, చాలా ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేసేటివి. ఇగో ఈ లైఫ్ నువ్వు ఎందుకు పుట్టినావు? ఎంజాయ్ చేయాలా, ఎంజాయ్ చేయాలి. మీకు 2 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి మెయిన్గా, అండ్ రెండింటికి కంబైన్ లైక్ ఇన్కమ్ ఎంత వస్తుంది రెండింటిలో ఇప్పుడు ప్రెసెంట్? ఇప్పుడే నేను మీకు చెప్పిన, ఒక థాయిలాండ్ ట్రిప్ పోయి వచ్చిన, ఒక 1 month ఇన్కమ్ అది. ఈరోజు మన ముందున్న గెస్ట్ బోయినపల్లి బాలాజీ గారు. అండ్ తన యూట్యూబ్ స్టార్టింగ్లో ఫేస్ చేసిన స్ట్రగుల్స్ అండ్ ఇప్పుడు ఫేస్ చేస్తున్న మనీ, ఫేమ్, సక్సెస్ వీటన్నిటి గురించి ఓపెన్గా మాట్లాడుకుందాం. హాయ్ అన్న. హాయ్ హాయ్. సో ఇప్పుడంటే మీరు కెమెరా నుంచి చాలా కంఫర్టబుల్గా మాట్లాడుతున్నారు, కానీ ఫస్ట్ టైం మీరు వీడియో రికార్డ్ చేసినప్పుడు ఆ అంటే అప్పుడు ఎలా ఉండే ఆ రియాక్షన్? లైక్ నర్వస్గా ఉండేనా, ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యి ఉండేనా? అప్పుడు చిన్న ఫోన్ ఉంటుండే, కెమెరాస్ ఏం లేకుండే. మా ఫాదర్ది ఫోన్లోనే షూట్ చేసుకోవాలా. అచ్చా. అది దగ్గర ఎట్లా అంటే ఒక 100 టేక్స్. లైక్ ఇట్లా షూట్ చేసుకోవడం, మళ్ళీ నాకు నచ్చకపోవడం, మళ్ళీ నేను ఎక్కడ అంటే ఇంట్లో కూర్చొని ఒక ప్రైవేట్ స్పేస్, ఎవ్వరు అక్కడ రావద్దు, మమ్మీ రావద్దు, డాడీ రావద్దు, షూట్ చేసుకొని ఎడిటింగ్ చేసుకుంటుండే. మళ్ళీ అది కంటిన్యూస్గా మనకు బయట షూట్స్ అక్కడ ఇక్కడ అంటే కంటిన్యూస్గా చేసుకుంటా పోయిన తర్వాత ఒకటేసారి భయం వెళ్ళిపోయింది. ఇంకా ఎక్కడ పడితే రోడ్ల మీద ఏడ పడితే ఆడ ఇంకా షూట్ చేసుకోవడం అలవాటు అయిపోయింది. ఆ కెమెరా ఫియర్ అనేది వెళ్ళిపోయింది. కానీ స్టార్టింగ్లో ఉంటుంది చాలా, మనకు భయం అనేది ఉంటుంది. అది అంటే న్యూ కమర్కి అయితే ఒక 100 టేక్స్ అనేది ఈజీలీ వెళ్ళిపోతుంది. అండ్ ఇంకా బయట ఎవరు ఏమనుకుంటారు ఏంటి అన్న ఫీలింగ్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చేస్తుంది. అది ఆ ఫియర్ వెళ్ళిపోయింది అనుకో, ఇంకా నువ్వు ఏమైనా చేసుకోవచ్చు. ఈ ఎడిటింగ్ అది ఎట్లా చేసేదన్న మరి? స్టార్టింగ్లో నేను ఈ ఎడిటింగ్ అనేది చాలా డిఫికల్ట్ ఉండే నాకు. సో యూట్యూబ్లోనే చూసుకొని, అప్పట్లో ఏపీకే యాప్స్ వస్తుండే. అవునవును, ఏపీకే యాప్స్లలో ఏదేదో ఎడిటింగ్ యాప్స్ వస్తుండే. అవును, కైన్ మాస్టర్ అని ఇంకే కైన్ మాస్టర్ కన్నా దానికన్నా ముందు ఇంకా డిఫరెంట్ యాప్స్ ఉండే. కైన్ మాస్టర్ అయితే ప్రొఫెషనల్గా ఇప్పుడు వచ్చింది మంచిగా. దానికన్నా ముందు ఏపీకే యాప్స్ ఏదేదో వస్తుండే. సో ఏ యాప్లో నాకు నచ్చింది దాంట్లో ఎడిటింగ్ చేసి ఎండ్ ఆఫ్ ది డే మన యూట్యూబ్లో వేసుకొని నడిపించుకుంటుండే. బట్ ఇప్పుడు వచ్చేసి ప్రొఫెషనల్ కాబట్టి మంచిగా మన కంటెంట్ మంచిగా ఇవ్వాలి కాబట్టి ఒక మంచి ఫిల్మోరా, ఐ మూవీ మేకర్, కైన్ మాస్టర్ దాంట్లలో ప్రీమియం తీసుకొని ఎడిటింగ్ చేసుకొని వేస్తున్నా. అండ్ నెక్స్ట్ మీ ఆరిజిన్ అయిన ఎర్లీ డేస్ గురించి మాట్లాడుకుందాం. లైక్ యూట్యూబ్ ముందు బాలాజీ అంటే ఎవరు? లైక్ జాబ్ కానీ, స్టడీస్ కానీ, అండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి ఒకసారి చెప్పండి. యూట్యూబ్ కన్నా ముందు స్టడీసే అన్న. కాలేజ్ మన కూకట్పల్లిలో మంచిగా స్టడీస్ ఉండే. అక్కడ నుంచే నాకు ఈ సినిమా ఫీల్డ్ జర బాగా అలవాటు అయిపోయింది. కూకట్పల్లిలో ఎక్కువగా షూటింగ్స్ అవుతుండే. బ్యాక్ సైడ్ నీకు చెరువు ఉంటుంది, కూకట్పల్లి లేక్ ఫేమస్ అక్కడ. నేను ఎంటర్ సెకండ్ ఇయర్లో 4th floorలో మా క్లాస్ ఉండే. సో మా విండో నుంచి కనిపిస్తుండే షూటింగ్స్. ఏదైనా షూటింగ్ కానివ్వండి, మహేష్ బాబు షూటింగ్ అవుతున్నా, రవితేజ గారి షూటింగ్ అవుతున్నా, సో కనిపిస్తే జర ఎక్సైట్మెంట్ చాలా, అరే హీరో వచ్చిండు అని. మేము ఏంటంటే ఇంకా లంచ్ బ్రేక్ కాగానే బ్యాగ్ బంక్లు వేసుకొని డైరెక్ట్ షూటింగ్కి వెళ్ళిపోతుండే. సో దాంట్లో మా ఫ్రెండ్కి చాలా ఇష్టం షూటింగ్ అంటే. వాడు నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి నేను వాడితో కంపల్సరీ పోవాల్సిందే. ఫీల్ అవుతారు. సో ఇంకా ఈ సినిమా ఫీల్డ్లో అక్కడ నుంచి కంటిన్యూస్గా కాలేజ్ చేసుకుంటానే, కాలేజ్లో అది ఇది చేసుకుంటా కంటిన్యూస్లీ. దాని తర్వాత ఏంటంటే కాలేజ్ అయిపోగానే ఇంకా జాబ్ ఎక్కినా కానీ మైండ్ అనేది అరే ఆ ఫీల్డ్, ఆ హీరో, అది ఇది అని. బట్ అయినా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, ఫైనాన్షియల్
అంతా చూసుకోవాలి కాబట్టి ఒక దిక్కు సండే సాటర్డే నాకు లీవ్ ఉంటుండే. అవును. సో నేను మన కృష్ణనగర్ యూసుఫ్గూడలో ఏ షూటింగ్ వచ్చినా సండే సాటర్డే అస్సలు మిస్ కాకుండా, ఇంకా పండుగలలో కూడా ఏదైనా షూటింగ్ వచ్చిందనుకో ఫస్ట్ నాకే చెప్పని అక్కడ ఉన్న ఏజెంట్స్కి కానీ వాళ్ళందరూ అప్పటికే పరిచయం అయిపోయారు. కాలేజ్ టైంలోనే ఇంకా నేను బంక్ కొట్టి ఆ యూసుఫ్ కూడా కృష్ణనగర్లో తిరిగి అందరితో పరిచయం అయిపోయింది. మంచిగా పేరు వచ్చేసింది అక్కడ. సో దాంతో జాబ్ చేసుకుంటా ఈ ఫీల్డ్లలో పోతూ ఏమైందంటే నాకు ఇంకా పిచ్చెక్కిపోయింది సినిమా అనగానే. కానీ ఒక 2 years ఆడ పని చేసిన తర్వాత తెలిసింది ఇక్కడ ఏం లేదురా మనకి ఏం కాదు, సెట్ అయ్యేటట్టు లేదు, మనకు సెట్ అయ్యేటట్టు లేదు. బెటర్ మా సినిమా ఫీల్డ్లలో యూట్యూబ్లో రిలీజ్ అవుతుంది అని వీడియోస్ ఏదైనా సరే, ఒక సాంగ్ కానీ ఒకటి ఏదైనా కానీ యూట్యూబ్లో రిలీజ్ అవుతుంది అనగానే అప్పుడు తెలిసింది ఏందనేది యూట్యూబ్లో ఇన్కమ్ వస్తుందని. కాలేజ్ టైంలోనే, ఇది ఇప్పుడు కాదు, కాలేజ్ టైంలోనే తెలియంగానే ఇమ్మీడియట్గా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నా. ఓకే. ఏం చేయాలి తెలియదు, పెట్టుకున్నా. ఇంకా అప్పటికే నీష్తో పోవాలా ఏంది ఏం తెలియదు, పెట్టుకోవాలనిపించింది. కాలేజ్ టైంలోనే పెట్టేసుకున్నా. ఏం చేయాలి తెలియదు. ఇటు జాబ్ చేస్తున్నా, ఇటు ఫైనాన్షియల్గా జర అప్పట్లో చాలా వీక్ ఉండే. జాబ్ చేసుకుంటానే ఇంకా ఇష్టం ఉన్న వీడియోస్ ఏది దొరికింది, ఏదైనా ఫెస్టివల్ జాబ్ చేసుకుంటానే ఏం వచ్చిన వీడియోస్ అది పెట్టుకుంటా. మళ్ళీ దాని తర్వాత జాబ్ ఒక రోజు టైం వచ్చి జాబ్ వదిలేసి ఇంకా దీంట్లో కంటిన్యూ అయిపోయినా. సో మీ ఫస్ట్ 10 to 15 వీడియోస్ అన్నీ బోయినపల్లిలో జరిగిన ఈవెంట్స్, లీడర్స్ చేసే వర్క్ అండ్ ఈవెంట్స్ చుట్టూ ఇది తిరిగేది. సో అక్కడ లోకల్ పీపుల్ ఎలా తీసుకున్నారు, లైక్ మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు, మీ ఫ్రెండ్స్ రియాక్షన్ అది ఎలా ఉండే? నేను ఇందాకే చెప్పాయిందని నాకు తెలియదు ఏం చేయాలని. సో నేను ఏమనుకున్నాను అంటే నాకు ఈ స్కిల్స్ వచ్చు అప్పటికే, వీడియో ఎలా తీయాలి, ఎడిటింగ్ ఎలా చేయాలి అది నేర్చుకున్నా కాబట్టి మా ఏరియాలో ఏదైనా లోకల్ ఫెస్టివల్ జరిగినా, రీజనల్ ఫెస్టివల్స్ ఇవన్నీ ఇప్పుడు జరుగుతాయి కదా హైదరాబాద్లో, సదరు, బోనాలు ఇవన్నీ డైరెక్ట్లీ పోయి అక్కడ మా ఇంటి పక్కనే అన్న చాలా గ్రాండ్గా తీస్తారు. సో మొత్తం ఆ సాయి అన్నది మొత్తం రికార్డ్ చేసి నా యూట్యూబ్ ఛానల్లో పెట్టంగానే ఇంకా అది అప్పట్లో కాంపిటీషన్ లేకుండే. ఇప్పుడైతే అందరూ గల్లీకి ఒక యూట్యూబర్ వచ్చి ఫెస్టివల్ పెడుతున్నారు, కానీ నేనున్నప్పుడైతే కాంపిటీషన్ లేకుండే. ఇప్పటికీ ఆ వీడియో ఉంది, అప్లోడెడ్ 5 years బ్యాక్ అని ఉంటుంది. సో ఆ వీడియో ఎడిటింగ్ కూడా చూడండి, అది ఎట్లా అంటే ఇంకా నువ్వు ఎన్ని ఇప్పట్లో ఎడిటింగ్ చాలా ఫాస్ట్ అయిపోయింది, కానీ నేను చేసిన ఎడిటింగ్ చూడండి. సో అది యూనిక్ ఉండే. అరే బాగా చేసినవరా, కొంతమంది బాగా చేసినావు అన్నారు, కొంతమంది తిట్టిరు కూడా. ఈ ఇంద్రాని అవను జాబ్ చేసుకొని మంచిగా హ్యాపీగా ఉండి ఏంది అంత యూట్యూబ్ వీడియోస్ అంటే ఏంది ఏం వస్తుంది అని. కానీ ఆ వీడియోకి కూడా నాకు ఒక చిన్న ఇన్కమ్ వచ్చింది. ఎంత ఎక్కువ ఏం రాలే, కానీ ఇన్కమ్ అనగానే ఒక 100 రూపాయలు కూడా నీకు దొరికినట్టే, నువ్వు అది మనకు కష్టపడిందని మనకు 1 రూపాయి నా సంతోషం వేరే ఉంటుంది. ఆ హ్యాపీనెస్ తోని ఇంకా నేను వీడియోస్ పెట్టుకుంటానే వెళ్ళిపోయినా. ఏదైనా ఒక పొలిటీషియన్ వీడియో కానివ్వండి, దాంట్లో నాకు ఇన్కమ్ వస్తుందని. బట్ ఒక రోజు ఇంకెన్ని రోజులు ఈ కంటెంట్ వేసుకుంటా పోతాము, మనం ఏం చేస్తున్నాము, మనకంటూ ఒక ఓన్ ఉండాలా. అప్పటికి కొంతమంది యూట్యూబర్స్ అనేది పరిచయాలు అయినాయి, వాళ్ళని కొంతమంది గైడ్ చేసిరు. అదే నువ్వు ఇటు అటు చేస్తున్నావు కానీ నీదేంటి, లైక్ నువ్వు నీది వేసుకోవాలా నువ్వు అనేసరికి నా ఛానల్ పేరు బాలాజీ వ్లాగ్స్ అని పెట్టుకున్నా కదా. వ్లాగ్స్ మీనింగ్ ఏంది, మనం ఎక్స్ప్లోర్ చేయడము, టూల్స్, ట్రావెల్స్ ఇవన్నీ. సో నేను ఏం చేశానంటే ఫస్ట్ లోకల్గానే తిరిగిన, లైక్ లోకల్ మా బోయినపల్లి కానీ ఇంకా లోకల్ అలా తిరిగి వ్లాగ్ చేసుకుంటావు మెల్లమెల్లగా అదే 2018-19 మాట చెప్తున్నాను. ఇవే వ్లాగ్స్ ఇవన్నీ చేసుకుంటా పోయినా. తర్వాత ఈ కరోనా తర్వాత షార్ట్స్, యూట్యూబ్లో షార్ట్స్కి ఒకటి కొత్తగా ఆప్షన్ వచ్చింది. అప్పటి 2021లో వచ్చింది ఆప్షన్స్. సో షార్ట్స్ యూట్యూబ్లో పెట్టేసరికి ఇంకా ఛానల్ అనేది ఒకటేసారి గ్రోత్ అయిపోయింది, గ్రోత్ వచ్చేసింది, ఇంకా ఆగలే ఛానల్. అండ్ దాని తర్వాత ఇంకా మనము ఈ లోకల్ ఈవెంట్స్ కాకుండా ఇంకా ప్రొఫెషనల్గా చేద్దామని సినిమా ఫీల్డ్లో, మీరు చూసారేమో నా వీడియోస్, మొత్తం సినీ ఫీల్డ్స్లలో వాళ్ళతో అందరితో కొలాబ్ చేసుకుంటే ఇంకా కంటిన్యూ చేస్తున్నాను. ఈ పాండమిక్ టైంలో ఎట్లా జరిగిందని, మన పాండమిక్ టైంలో వ్లాగ్స్ అని ఇవన్నీ ఎట్లా చేస్తున్నాయి? పాండమిక్స్లో అయితే ఎక్కువ ఏం చేయలేదు, బట్ షార్ట్ వీడియోస్ అనేది చెప్పా కదా వచ్చింది. సో దాంట్లో ఏమైపోయిందంటే చాలామంది ట్రోల్ చేసిన. ఇప్పుడు ఇంట్లో కూర్చొని అయితే మనం ఎన్ని కంటెంట్ చేసినా సెట్ కాదు, కానీ ట్రోలింగ్ కంటెంట్కి నాకు మస్తు క్లిక్ వచ్చింది. ఆ షార్ట్ వీడియోకి 80 lakhs నుంచి ఒక 1 crore 2 crore వ్యూస్ వెళ్ళిపోయినాయి.
అరే అమ్మ ఇది ఏదో బాగుంది రాబోయ్ అనేసరికి నేను ఎక్కువగా షార్ట్స్ మీద ఫోకస్ పెట్టిన. వ్లాగ్స్ కూడా కంటిన్యూ చేస్తున్నా. లైక్ ఒక 1 మంత్లో ఒక 15 to 20 షార్ట్స్ వీడియోస్ చేసుకుంటే ఇటు దిక్కు 4 వ్లాగ్ వీడియోస్ కూడా పెట్టుకుంటా పోయినా. ఓకే. బట్ ఆ గ్రోత్కి ఇంకా జాబే వదిలేసిన. ఇంకా నేను ఆ గ్రోత్కి వచ్చిన అవి ఇంత మంచిగా వస్తుంది కదా అనేసరికి ఆ జాబ్కి థ్యాంక్ యూ రా బాబు, నీకు వచ్చే ఇన్కమ్ ఇక్కడ నాకు డబ్బులు వస్తుందని ఫుల్ టైం జాబ్ చేసుకునేది. 9 hours జాబ్ ఉండే, అది 9 hours వదిలేసి ఇంకా 25 hours 24 hours కంటిన్యూ టైం దొరికినప్పుడు కల్లా యూట్యూబ్లోనే ఇచ్చేస్తున్నాను. మీరు యూట్యూబ్నే సీరియస్గా కెరీర్లా తీసుకుందామని ఎప్పుడు అనుకున్నాను? అండ్ ఆ తీసుకున్న టైంలో ఫ్యామిలీ రియాక్షన్ ఎట్లుండే అండ్ వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు? ఫస్ట్ నాకు కాన్ఫిడెంట్ వచ్చింది. ఏమని, లైక్ ఏం చేసినా మంత్లీ నాకు ఇంత ఇన్కమ్ యూట్యూబ్ నుంచి వస్తుంది అనేది నాకు ఒక అర్థమైపోయింది ఇంకా. ఎందుకంటే మెయిన్ అదే, మనకు ఇప్పుడు జాబ్లో అయితే మనకు ఫిక్స్ ఉంటుంది, ఫిక్స్డ్ సాలరీ ఈ డేట్కి వస్తుంది. యూట్యూబ్లో అట్లా కాదు. ఇవాళ వస్తుంది, రేపు రాదు, ఎల్లుండి వస్తుంది, మళ్ళీ ఎల్లుండి రాదు, అట్లుంటుంది అది. సో నాకు ఒక కాన్ఫిడెంట్ వచ్చేసింది, చలో బై నేను ఏం చేసినా చేయకపోయినా నాకు ఒక 10 నుంచి 15,000 ఫిక్స్ అనేది నాకు అర్థమైన రోజు ఫ్యామిలీకి ఏం చెప్పలేదు. నీ డాడీకి పోయి నువ్వు చెప్పినావు అనుకో, డాడీ నేను జాబ్ మానేస్తున్నాను అంటే ఎవడు ఊకోడు. అదే యూట్యూబ్ ఎవరైనా సరే కానీ నీకు డిమోటివేట్ చేస్తారు, అందుకని నేను చెప్పలేదు. సో ఒకరోజు జాబ్ వదిలేసా, ఇంకా ఫిక్స్ నాకు కాన్ఫిడెంట్ వచ్చింది బై అనేసరికి ఒక 1 month 2 month శాలరీ అడ్వాన్స్గా నేను నా అకౌంట్లో పెట్టుకొని జాబ్ వదిలేసి ఇంకా చెప్పలే ఇంట్లో. ఇంకా చెప్పకుండానే నేను మార్నింగ్ జాబ్ వెళ్తున్నా అని ఇక్కడ లోకల్గా ఎక్కడెక్కడైనా తిరిగి వ్లాగ్స్ చేసుకుంటా, రీల్స్ చేసుకుంటా, మళ్ళా ఇటు సికింద్రాబాద్లలో రోడ్లలో మీద చైనీస్ ఫాస్ట్ ఫుడ్లోనే మనం జాబ్ పోయినప్పుడు టిఫిన్ తీసుకోవాలి కదా, అక్కడనే టిఫిన్ చేసుకుంటా, లంచ్ చేసుకుంటా, అవన్నీ చేసుకుంటా ఒక 6 months కంటిన్యూ చేసుకుంటా పోతే తెలిసిపోయింది ఇంట్లో, వీడు అంటే యూట్యూబ్లో ఆల్రెడీ నేను సబ్స్క్రైబ్ కదా ఫ్యామిలీ వాళ్ళు కూడా, ఇంత టైం ఎట్లా చేస్తున్నావు నువ్వు అన్ని సరికి తెలిసిపోయి చెప్పేసిన. మా సిస్టర్ చెప్పింది, లేదు మంచి ఇన్కమ్ వస్తుంది, బ్యాంక్ స్టేట్మెంట్ కూడా చూడండి, మంచిగా ఇన్కమ్ వస్తుంది, చేసుకొని ఇవ్వండి అనేసరికి. అండ్ ఇంట్లో కూడా మనం అమౌంట్ ఇస్తాం కదా, వచ్చిన అమౌంట్ మనం ఏం చేసుకుంటాం ఇంట్లో ఇచ్చేసరికి వాళ్ళకి కూడా చలో పోయి ధైర్యం వచ్చింది, ఏదో ఒకటి చేస్తుండలే అనేసరికి వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేశారు బాగా. ఎప్పుడైతే మన బోయినపల్లిలో లోకల్ లీడర్స్ వర్క్స్ కానీ లేకుంటే ఈవెంట్స్ కానీ క్రికెట్ ఈవెంట్స్ ఇలా జరిగినప్పుడు మీరు కవర్ చేయడానికి వెళ్తూ ఉంటారు కదా, సో ఆల్రెడీ ఫేమస్ అయ్యారు అండ్ అక్కడ క్రౌడ్ని హ్యాండిల్ చేయడం అండ్ ఆ క్రౌడ్లో మీరు వెళ్ళి రికార్డ్ చేయడం కానీ కొంచెం కష్టంగా ఉంటుంది. అండ్ మీ దగ్గరకు వచ్చి సెల్ఫీస్ అవన్నీ కూడా అడుగుతుంటారు. సో అది ఎలా మేనేజ్ చేస్తూ ఉంటారు ఆ ప్రెషర్ని అనేది? స్టార్టింగ్లో మనం చేసే టైంలో నాకు అంతగా తెలియదు స్టార్టింగ్ గురించి. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వాళ్ళే పిలుస్తున్నారు, అరే నువ్వు రా మా ఈవెంట్ మంచిగా కవర్ చేయన్నప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఆల్రెడీ ఒక టీం మెంబర్స్ని పెట్టుకున్నా, ఒక 2-3 టీం మెంబర్స్ ఉన్నారు, కెమెరా అంతా చూసుకునే వాళ్ళు. సో మేము ఎట్లా అంటే ఒక ఈవెంట్లో పోతున్నాం అంటే ముంగడి వ్యక్తికి తెలియదు ఇక్కడ వ్లాగ్ షూట్ అవుతుందా, ఇక్కడ ఇది షూట్ చేస్తున్నామా అనేది. మేము అది ఎట్లా అంటే ఒక ర్యాండమ్ అయిపోయేటట్టు మేము ముందే ప్లాన్ చేసుకుంటాం, సైలెంట్గా వెళ్ళిపోతాం. 2 కెమెరాలు పెట్టుకున్నా, 2 కెమెరాని పెట్టుకొని ఒకళ్ళు అట్టు ఉంటుంది, ఒకళ్ళు ఇట్టు ఉంటుంది. మేము యాక్షన్స్తోని ఇట్లా అనేసరికి వీడియో ఎండ్ అయిపోయింది, ఇట్లా అనేసరికి వీడియో స్టార్ట్ అయిపోయింది. సో మేము మాట్లాడుకొని ఏదైనా ఈవెంట్లు ఉన్నాం అనుకో, ముంగడి వ్యక్తికి మేము చెప్పేస్తాం ఫోన్ చేసి, అన్న నేను వస్తున్నాను, ఈ ప్లేస్ నుంచి మనం వీడియో స్టార్ట్ అయిపోతుంది, ఇంకా ఇక్కడ మనం కంటిన్యూ చేసుకుంటూ పోదాము, ఇక్కడ ఏంది పబ్లిక్కి తెలిసిన దానికి ఏమైపోతుంది అంటే అంత జమ అక్కడికే మొత్తం జామ ఏం జరుగుతుంది అని. సో నేను ఏంటంటే ఇంకా కెమెరాస్ కూడా చాలా అడ్వాన్స్ అయిపోయినాయి, నువ్వు ఒక 100 meters దూరంలో ఉన్నావు కానీ మంచి క్వాలిటీ అనేది ఇస్తున్నాయి. స్టార్టింగ్లో నాకు ఇబ్బంది లేకుండే, ఇప్పుడు ఇబ్బంది అవుతుంది చాలా. ఇప్పుడు ఏంటంటే పోయినా అనుకో, అన్న ఏం చేస్తున్నావు అని అంటాడు, అన్న మీరు చేస్తారు కదా అన్న ఇది చాలా అవుతాయి ఇంకా. బట్ మేజర్గా నేను ఈ ఈవెంట్స్ తక్కువ చేసేసిన, ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరనే పోతున్నా, మిగతా లోకల్ ఈవెంట్స్ అనేది ఇంకా తక్కువ చేసేసిన. ఎవరైతే ఓన్లీ ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్న వాళ్ళ దగ్గరే పోయి చేసుకుంటున్నా, మిగతా ఏమున్నా నేను టీంని పంపించడం కానీ లేదంటే వేరే వాళ్ళు రికమెండ్ చేయడం, మన ఈ పర్సన్తో చేయించుకో, ఆ పర్సన్తో చేయించుకో. మ్యాక్స్ నేను చేస్తుంది నా సెల్ఫ్ బ్లాగ్స్ నేను చేసుకుంటున్నా. ఇప్పుడు ఈ ఇంత జర్నీలో ఏదైనా క్రేజీ ఎమోషనల్ ఇన్సిడెంట్ కానీ లేకుంటే ఫ్యాన్స్ సైడ్ నుంచి ఒక క్రేజీ రియాక్షన్ అలాంటి ఏమైనా వచ్చిందా? క్రేజీ రియాక్షన్ అంటే చాలా ఉన్నాయి. అసలు నువ్వు ఎందుకు వీడియోలు చేస్తున్నావు అంటారు డైరెక్ట్.
ఎందుకు వీడియో ఇప్పుడు నీకు నా వీడియో ఇష్టం లేదనుకో, స్కిప్ చేసేసి ప్రాబ్లం లేదు. నువ్వు వీడియో కామెంట్లో వచ్చి నువ్వు వీడియోలు ఎందుకు చేస్తున్నావురా, నువ్వు జాబ్ ఎందుకు చేస్తలేవురా, నువ్వు ఇదంతా ఏందిరా, ఇది ఎందుకు చెప్తున్నావురా, అసలు మొత్తం పెద్ద లిస్ట్ రాస్తారా వాళ్ళు. అసలు ఏం చేస్తున్నావు, నువ్వేం చేయాలని వాళ్ళే డిజైర్ చేస్తారు. అట్లా నేను ఎంతో కష్టపడి అమ్మ అంత వీడియో చేసి ఎడిటింగ్ చేసి ఇప్పటికీ కామెంట్స్ వస్తాయి నాకు, ఎందుకు చేస్తున్నావు అని అంటారు. అరే నేను చేస్తే నాకు డబ్బులు వస్తున్నాయి రా పోయి, నాకు సరే నాకు ఏం రాకపోయినా కానీ నేను నా హ్యాపీనెస్ కోసం చేసుకుంటున్నా. ఇప్పటికీ నాకు ఆ కామెంట్ అనేది ఎందుకు చేస్తున్నాను ఇప్పటికీ వస్తూనే ఉంటాయి. క్రేజియెస్ట్ అంటే ఇంకా జనాలు ఈ తెలిసి ఫన్నీ కామెంట్స్ పెడతారు, నాకు అన్నీ మంచిగా అనిపిస్తాయి. క్రేజియెస్ట్ అంటే ఇంకా మరి అంతా రాలే, ఇంకా డీప్గా అయితే రాలే. లైక్ డైరెక్ట్ ఇంటరాక్షన్ కానీ ఏదైనా. ఆ డైరెక్ట్ ఇంటరాక్షన్లో ఒక లేడీ వచ్చింది, నేను గోవా పోతున్నా, మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఆ లేడీ నన్నే చూస్తుంది. నాకు అర్థమైతలేదు చూస్తుందో. నేను అప్పటికి అంత వైరల్ ఏం కాలే, ఓకే నడుస్తున్నాయి వీడియోలు బాగానే, చూస్తూనే ఉంది. నాకు భయం అవుతుంది, నాకు గోవా కదా, గోవా అనేసరికి అరే ఇట్లా ఉండొచ్చులే ఎవరైనా ఇంకా అంటే నాకు చూస్తూనే ఉంది. ఇంకా ఫ్లైట్లో దిగినా అంతా అయిపోయింది, క్యాబ్ కాడ వచ్చింది, ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళు క్యాబ్ ఎక్కుతారు, మేము క్యాబ్ వచ్చి నువ్వు వీడియో చేస్తావు కదా అన్నది. అవునన్నా, మళ్ళీ అప్పటి నుంచి ఎందుకు మాట్లాడతలేవు అన్నది. నేను మాట్లాడాలా, నాకు అర్థం కాలే. సరే నంబర్ ఇవ్వన్నది. నా నంబర్ ఎట్లా ఇవ్వాలబ్బా, నా ఫోన్ లేదా నీ దగ్గర, మళ్ళీ ఎందుకు అసలు నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు, వీడియోలు ఎట్లా తీస్తున్నావు, అది ఓ పెద్ద ఇంకా ఆ హస్బెండ్ వైఫ్ ఉండే, నేను ఏం చెప్పలే. లేదా మేడం ఇంకా ఫోన్ అయితే లేదు, ఫోన్ నెంబర్ ఎట్లా ఇస్తాం అబ్బా, ఫోన్ నెంబర్ ఇస్తే మళ్ళీ వాళ్ళు 10 మందికి ఇచ్చుకుంటా అంతా పెద్ద తలకాయ నొప్పి. సో అలా గురకాయించి చూస్తారు కదా, నాకు భయం అనిపిస్తుంది. సో అలా చాలా జరుగుతాయి. ఇప్పుడు మొన్న కూడా రీసెంట్ ట్రిప్లో కూడా చాలా జరిగింది. సో అలా ఉంటాయి వియర్డ్ ఫ్యాన్స్లు, ఏం చేస్తాం ఇంకా ఫ్యాన్స్గా తప్పదు. ట్రావెల్ అండ్ అప్గ్రేడ్ ఫేజ్ గురించి మాట్లాడుకుందాం అన్న. లైక్ లోకల్ బోయినపల్లి నుంచి ఇప్పుడు థాయిలాండ్, లోకల్ టు ఇంటర్నేషనల్ షిఫ్ట్, అదే అంత ఆ చేంజ్ ఎలా అనిపించింది, అండ్ ఆ ప్లాన్ చేద్దాం థాట్ ఎలా వచ్చింది? లైక్ అది అంత ఈజీగా కాలే, దానికి ఆల్మోస్ట్ 7-8 years పడ్డది. ఓకే, మీరు ఏదైతే చెప్పారో లోకల్ నుంచి ఇంటర్నేషనల్కి 8 years గ్యాప్. నా కాలేజ్ అంటే 10th class నుంచి స్టార్ట్ అయిన జర్నీ ఇవాళ దగ్గర కాలేజ్ అయిపోయి ఆల్మోస్ట్ ఒక 10 years అవుతుంది, 10-9 years అవుతుంది. ఈ ఇయర్లో చేసిన స్ట్రగల్ వల్ల ఒక లోకల్ నుంచి ఇంటర్నేషనల్ ట్రిప్స్ జరుగుతున్నాయి అంటే దానికి కారణం ఓన్లీ యూట్యూబ్, నేను చేస్తున్న హార్డ్ వర్క్. డైలీ ఏదైతే వీడియోలు అక్కడ పోవాలా, ఇక్కడ ఉరకాలా, పొద్దున 6 o'clock ఇవ్వాలా, ఆ లోకల్ ఈవెంట్ కవర్ చేయాలని, అంటే ఎవరైనా ఒక స్టార్ సెలబ్రిటీ వస్తుంది అనుకో, ఆడ పోతే మనకు కంటెంట్ దొరుకుతుంది. సో ఆ కంటెంట్ని కవర్ చేసుకోవడము. సో ఇదంతా చేసుకున్న తర్వాత ఒక 2-3 వీడియోల నుంచి మంచి ఇన్కమ్ వచ్చింది. సో అండ్ ఏమైపోయిందంటే ఇంటర్నేషనల్ ఓనికి ఒక మెయిన్ రీజన్ ఏంటంటే, నా కొన్ని వీడియోస్ లోకల్గా టూర్స్, ట్రావెల్స్, ఎక్స్ప్లోరింగ్ చేస్తే అది వర్కౌట్ కాలే. 1 పెట్టినా 2 పెట్టినా ఆల్మోస్ట్ ఒక 10 వీడియోస్ వర్కౌట్ కాలే. ఇదేందబ్బా వర్కౌట్ అయితే లేదు ఎందుకు అనేసరికి యూట్యూబ్లో పోయి సెర్చ్ చేస్తే నేను పెట్టిన కంటెంట్లు ఆల్రెడీ 100 ఉన్నాయి. ఆల్రెడీ ఇంకా వేరే కంటెంట్ క్రియేటర్స్ 100 పెట్టిర్రు. అప్పటి నాకు తెలిసింది ఏంటంటే కాంపిటీషన్ పెరిగిపోయింది, ఇట్లయితే నడవదు, మనం ఏదో ఒకటి చేంజ్ చేయాల్సిందే. మళ్ళీ ఆలోచించిన ఎట్లా రవే అనేసరికి ఇంకా నాకు థాట్ వచ్చింది, ఆటగాళ్ళు తెలుసు కదా, థాయిలాండ్ వీడియోస్ అనేది చాలా వర్కౌట్ అవుతున్నాయి. మా ఫ్రెండ్కి 2000 subscribers ఉన్నారు. ఓకే, వాడు థాయిలాండ్ వీడియో పెడితే మనకు 1 million views వచ్చినాయి. అది కూడా పెద్ద వీడియో, ఏదో చిన్న వీడియో. సో ఒక పని చేద్దాము, మనం కూడా థాయిలాండ్ పోదాము, వస్తున్నాయి కదా ఇన్కమ్ అనేది ఇంకా నేను 15 days కోసం వెళ్ళిపోయినా అటు థాయిలాండ్కి. మొన్ననే నవంబర్ పోతే ఇంకా పోగానే ఫస్ట్ 2 days అయితే నాకు కొంచెం భయం అనిపించింది, రెస్ట్ చేసుకున్నా. తర్వాత ఇంకా ఎంజాయ్మెంట్, వ్లాగింగ్ అయితే నేను లాస్ట్ వారం చేసినా కానీ ఫస్ట్ వీక్ మొత్తం ఎంజాయ్మెంట్లో పోయింది, సెకండ్ వీక్ అంతా వ్లాగింగ్లో పోయింది. సో అంత మంచిగా అయింది. అండ్ వ్లాగ్స్ కూడా నేను బ్యాక్ టు బ్యాక్ నా యూట్యూబ్ ఛానల్లో పెడుతూనే ఉన్నాను. బట్ ఏమైనా చెప్పుకోవాలి, యూట్యూబ్ వల్ల
ఒక లోకల్ నుంచి International ఇంటర్నేషనల్ ట్రిప్ పోయినా అంటే థ్యాంక్స్ టు యూట్యూబ్ అంతే. ఇంకా అండ్ ఈ ట్రిప్ ప్లాన్ ఇదంతా లైక్ ఎవరు అంటే మీరే ప్లాన్ చేసుకున్నారా లేకుంటే అక్కడ ఎవరైనా మీ ఫ్రెండ్స్ వెళ్ళిన ఫ్రెండ్స్ని ఎట్లా ప్లాన్ చేయాలి ఏంటి అని అడిగారా? ఇది మేజర్ ఏంటంటే నేను రెండు చూసా. ఫస్ట్ ప్యాకేజెస్ అనేది ఉంటాయి, సోలో అనేది ఉంటుంది. ప్యాకేజెస్లో వ్లాగింగ్ చేయలేం. ఇప్పుడు ఒక ప్యాకేజ్ తీసుకుని వాళ్ళతోనే ఆ ట్రావెల్ మనతో ఒక గైడ్ ఉంటాడు, అవును, ఒక గ్రూప్ ఉంటుంది. సోలో ఉండం, గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్లోనే తిరగాల. ఆ గ్రూప్ ఒక టైమింగ్ ఉంటుంది. అవును, మార్నింగ్ నువ్వు 7 o'clock లేవాలా. 7 o'clock లేచినావు అంటే సాయంత్రం వరకు నువ్వు ఆ గ్రూప్తోనే ఉండాలా. అవును, చెప్పినట్టే వినాలా. రిస్ట్రిక్టెడ్ టైమ్స్ ఉంటాయి, మళ్ళీ ఒక ప్లేస్లో కూడా నీకు 5 minutes కన్నా ఎక్కువ ఉండలేవు. అవును, 5 minutesలో నేను చెప్పలేను. సో ఇట్లా కుదరదు, నేను బ్లాగ్ చేయలేనని ఫస్ట్ నేను ఎలా పోతారు సోలో ట్రావెలర్స్ చాలామంది పోయారు. సో పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఫోన్ చేసి పర్సనల్గా టెక్స్ట్ చేసి ఎవరైతే ఆల్రెడీ థాయిలాండ్ విజిట్ చేశారో సో ఆ యూట్యూబర్స్ అందరికీ నేను మెసేజ్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ ఇచ్చి లేదు నువ్వు సోలోగా వెళ్ళు, ఎక్కడ స్టే చేయాలి, ఏం చేయాలి, ఎట్లా ప్లాన్ చేసుకోవాలని మొత్తం చెప్పారు వాళ్ళు. ఓ చాలా ఈజీ అనిపించింది. ఇంకా మనం ఆల్రెడీ ఎడ్యుకేటెడే కదా. సో మంచిగా అరే ఇదైతే చాలా ఈజీ అనేసరికి ఇంకా నేను ఫోన్ తీసుకొని టికెట్స్ బుక్ చేసుకున్నా. కరెన్సీ ఎక్స్చేంజ్ ఇక్కడ హైదరాబాద్లో చేసుకున్నా. మళ్ళా మనకు అక్కడ ఇమిగ్రేషన్లో ఎట్లా మనం మాట్లాడాలనేది ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నా. ఏముండదులే ఆడ, కానీ మనం ఫుల్ ప్రిపేర్డ్గా కావాలి. లేదంటే ఏమైపోతుంది అంటే ఇప్పుడు నేను ఎయిర్పోర్ట్లో దిగంగానే ఒక తెలుగు వ్యక్తి దగ్గర సిమ్ తీసుకోలే పాపం ఆయన. ఓకే, నెట్ నడుస్తలేదు, ఆ కన్ఫ్యూజన్ ఉంటుంది. అది ఇప్పుడు ఎట్లా నెట్ నడుస్తలేదు పాపం. ఆయన నా దగ్గరకు వచ్చి అన్న దగ్గర హాట్స్పాట్ ఆన్ చేయను. నేను అప్పటికి నేను సిమ్ తీసుకున్నా. ఈ సిమ్ అనేది దొరుకుతుంది ఎయిర్పోర్ట్లోనే ఇస్తారు అనుకో. ఎయిర్పోర్ట్లో బట్ నేను ఇండియాలోనే ప్లాన్ చేసుకొని ఇక్కడ రాగానే నాకు దొరికిపోయింది. నేను తీసుకున్నా, ఆన్ చేసుకుని బయటికి వెళ్ళేసరికి నాకు నెట్ వచ్చేసింది. కానీ నెట్ రాకపోతే సో ఇవి చాలా ఉంటాయి. సో ఇవి ముందే మనం మంచిగా ప్లాన్ చేసుకోవాలి. నేనైతే సోలో ఉండే కాబట్టి నాకు ఏం ఎక్కువగా బడన్ అనిపించలే. ఫ్లైట్ టికెట్స్, హోటల్స్, సిమ్ కార్డు, ఈ మూడే, ఒకటి కరెన్సీ ఒకటి, ఇవన్నీ ఈ 4 ఉంటే సరిపోతుంది. ఇవన్నీ ఆల్రెడీ చేసుకొని ఉన్నా. అక్కడ దిగంగానే ఎలా ట్రావెల్ చేసుకోవాలా, లోకల్ లాంగ్వేజ్ ఎలా మాట్లాడాలనేది మనం అన్నీ ముందే చూసుకున్నా. అడిగితే వాళ్ళు చెప్తారు. సో ఇవన్నీ చూసుకున్నా. సో నాకు హార్డ్ అనిపించలే. ఓ ఈజీలే. మా అయితే జస్ట్ లాంగ్వేజ్ చేంజ్ అనిపించింది. లాంగ్వేజ్ ఒకటి, కరెన్సీ ఒకటి. సో ఆల్రెడీ నేను ఫ్లైట్స్లో దీనికన్నా ముందు చాలాసార్లు ట్రావెల్ చేసిన, బట్ ఇంటర్నేషనల్ చేయలే. మన లోకల్ డొమెస్టిక్గా చాలా చేసిన. సో దాంతోపాటు నాకు ఒక ఐడియా వచ్చింది. ఓకే, ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ టు గోవా పోతాం. గోవా పోతాం, దిగుతాము, హోటల్ బుక్ చేస్తాము, ఏమేమి కావాలో లోకల్లో తిరుగుతాం, సేమ్. అటు కూడా ఇప్పుడు ఇంటర్నేషనల్ ఏమవుతుంది అంటే ఇక్కడ ఒక పాస్పోర్ట్ వచ్చేస్తుంది. పాస్పోర్ట్ వస్తుంది, కరెన్సీ ఎక్స్చేంజ్ అనేది వస్తుంది, అంతే. లాంగ్వేజ్ చేంజ్ ఉంటుంది. సో అది అదొకటి మేనేజ్ చేసుకోవాలి. అండ్ ఈ బ్యాంకాక్ అండ్ థాయిలాండ్ ట్రిప్ టోటల్కి ఎంత కాస్ట్ అయిందని ఈ ట్రిప్ టోటల్కి మీకు? అండ్ అది మీ పర్సనల్గా పెట్టుకున్నారా లేక యూట్యూబ్ ఇన్కమ్ నుంచి వెళ్ళిపోయారా? అసలు చెప్పాలంటే నేను నా పర్సనల్ ఇన్కమ్ ఏం లేదు. వచ్చిన యూట్యూబ్ లాస్ట్ అక్టోబర్ మంత్ ఇన్కమ్ వచ్చింది. నవంబర్ మంత్లో ఈ బ్యాంకాక్ ట్రిప్కి పెట్టుకున్నాను. ఓకే, దగ్గర 2 lakh rupees కాస్ట్ వచ్చింది నాకు. టోటల్ యూట్యూబ్ నుంచే పెట్టేసుకున్నా. యూట్యూబ్ నుంచే. నేను అనుకున్నది 50,000 పెట్టుకున్నా. కానీ ఆ బ్యాంకాక్ అనేది ఒక వేరే ప్రపంచం. అది వేరేదే. ఇంకా కల్చర్ కానీ అక్కడ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అక్కడ నువ్వు మనీని కేర్ చేయవు, పైసాను నువ్వు కేర్ చేయవు. నేనేమనుకున్నానంటే ట్రావెలర్స్ అందరూ 30,000లో అయిపోతుంది, 50లో అయిపోతుంది అనేసరికి నేను కూడా ఒక 50 చాలే, ఇంకా క్రెడిట్ కార్డ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా మనకు, యూట్యూబ్ ఇన్కమ్ కూడా ఉంది అనుకునేసరికి నేను ఏం చేశానంటే చలో బై అని 50,000తో దిగిపోయిన థాయిలాండ్లో. కానీ అక్కడ పోయిన తర్వాత ఆ వైబులో నేను ఆ ఎంజాయ్మెంట్లో నేను ఇంకా మర్చిపోయినా. తర్వాత లెక్కలు చూస్తే ఇంటికి హైదరాబాద్కి వచ్చిన లెక్కలు చూస్తే నీ అమ్మ 2 lakhs ఖర్చు 2 lakhs ఖర్చు అవే అనుకున్నా. బట్ ఆ ఎక్స్పీరియన్స్ అనేది వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం కాబట్టి అది నేను మళ్ళీ పోతా ఇంకా 3 monthsలో. ఎందుకంటే ఇంకా ఎక్స్ప్లోర్ చేసేటివి ఉన్నాయి, చాలా ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేసేటివి. ఇగో ఈ లైఫ్ నువ్వు ఎందుకు పుట్టినావు? ఎంజాయ్ చేయాలా. ఇప్పుడు వస్తామో తెలియదు. అమ్మ లైఫ్ లాంగ్ అంతా కష్టపడి సరే అమ్మ నాన్నకు పెట్టినావు అదొక, కానీ నీకంటూ కూడా పెట్టుకో కదా. నీకంటూ నువ్వేం చేసుకుంటున్నావు? ఈ పైసలు బ్యాంకులో దాపెట్టుకోవడము, మళ్ళీ ఫ్యూచర్లో ఆలోచించి అవన్నీ వేస్ట్. కానీ వచ్చిన పైసలు తీసుకో. బ్యాంకాక్ అనే కాదు అంటే నేను కంటెంట్ క్రియేటర్ కాబట్టి నాకు వ్యూస్ వస్తే ఎక్కువ కాబట్టి అనుకున్నా
ఇప్పుడు నీ బడ్జెట్ లో నువ్వు ఎక్కడి వరకు వెళ్ళగలుగుతావు ప్లాన్ చేసుకుని వెళ్ళిపో. ఇప్పుడు బడ్జెట్లా అంటే నీకు నేపాల్ బెస్ట్, అవును. శ్రీలంక బెస్ట్. దీంట్లో అయితే నువ్వు 30,000 తీసుకోవచ్చు, ఆడ 1 lakh అయిపోతుంది ఈజీగా. సో ఆడ నాకేంటంటే జర బ్యాంకాక్లో జర బడ్జెట్ కూడా ఉంది, మంచిగా పోవచ్చు అని నేను ఆడ ప్లాన్ చేసుకున్నా. మస్తు ఎంజాయ్ చేసి వ్లాగింగ్స్ అవన్నీ చేసుకొని ఇంకా ఇటు వచ్చిన. ఇప్పుడు మీ డ్రీమ్ డెస్టినేషన్ ఏంటన్నా మరి నెక్స్ట్? డ్రీమ్ డెస్టినేషన్ అయితే ఇప్పుడు నేను ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ స్టార్ట్ చేశా. సో ఆల్ ఓవర్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఎన్ని కంట్రీస్ ఉన్నాయి మన గ్లోబ్లో, ప్రతి ఒక్కటి తిరగాల, ప్రతి ఒక్కటి ఎక్స్ప్లోర్ చేయాల అని ఉంది. బట్ నేను ఏదైతే వ్లాగ్ చేస్తానో అవి హిట్ అయితే నెక్స్ట్ కంట్రీ తిరగొచ్చు, అవును. లేదంటే మళ్ళా లోకల్గా ఎక్స్ప్లోరింగ్ చేసుకుంటా అవన్నీ చేసుకుంటా. ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం, అది కూడా సోలో చేయడం అంటే ఇంక ఇష్టం. సోలో చేస్తే ఏమైతుందంటే మనకు కొత్త కొత్త పరిచయాలు, అవును. సో వాళ్ళ మనుషులతో కొంచెం ఇంటరాక్షన్ అవుతాం, మనం వాళ్ళ కల్చర్ ని తెలుసుకోవచ్చు, వాళ్ళ ఫుడ్ తెలుసుకోవచ్చు. ఒక ఫారినర్ ని కలిసా, ఆ ఫారినర్ పోలాండ్కి చెందిన వ్యక్తి, జర్మనీలో పనిచేస్తున్నాడు. ఆయన 1 year పనిచేస్తాడంట. 1 year పనిచేసిన వచ్చిన ఇన్కమ్ తోని నెక్స్ట్ ఇయర్ అంతా తిరుగుతాడు, మొత్తం ట్రావెల్. ఆ ఇన్కమ్ అయిపోయే వరకు ట్రావెలింగ్ చేస్తాడంట. మళ్ళీ జర్మనీకి పోయి జాబ్ చేస్తాడు. మళ్ళీ నీకు ఇల్లు అమ్మ నాన్న అవన్నీ ఏం లేదన్నాడు. మా అమ్మ నాన్న రిటైర్, ఇంగ్లాండ్లో ఉంటారు వాళ్ళు, వాళ్ళకి ఇల్లు ఉంది, వాళ్ళు అక్కడ హ్యాపీగా ఉన్నారు. నాకు వచ్చే ఇన్కమ్ నేను ఇట్లా ట్రావెలింగ్లో ఎంజాయ్ చేస్తాను, పెళ్లి చేసుకోవాలంటే నాకు అవసరం లేదన్నాడు ఆయన. అవసరం లేదన్నాడు. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క మెంటాలిటీ. అండ్ అక్కడ ఏంటంటే ఇప్పుడు మన ఇండియాలో మేజర్ ఏంటంటే పైసా రాగానే ఒక ఇల్లు కట్టేసుకోవాలా, మంచి కార్ తీసేసుకోవాలా, సెటిల్ అయిపోవాలా, మొత్తం ఉంగరాలు వేసుకోవాలి. కానీ ఫారిన్లో నేను చూసింది ఏంటంటే అవన్నీ ఏమి ఉండవు వాళ్ళకి, ఫ్యామిలీ అవన్నీ ఏమి ఉండవు. ఎంజాయ్ చేయాలా లైఫ్ అంతా, తిరగాల, మంచి మంచి ఫుడ్ తినాలా, మంచి మంచి బట్టలు వేసుకోవాలా, ఇదే ఉంటుంది వాళ్ళకి మేజర్. పెళ్ళి అనేది ఓకే, ఇష్టం ఉంటే వాళ్ళకి ట్రూ లవ్ దొరికిందంటే చేసుకుంటాడు, కానీ బట్ మేజర్గా ఇవి ఎక్కువ ఉండవు ఆడ. మన సైడ్ అంటే ఇదంతా జనరేషన్ ఇల్లు కట్టుకోవాలా, ఇవి చేసుకోవాలా, అవి చేసుకోవాలని మన దగ్గర ఎక్కువ ఉంటుంది. కానీ అక్కడ ఫారిన్లో అయితే ఇవన్నీ ఎక్కువ ఉండదు. దీనికి అసలు ప్రయారిటీ ఇయ్యరాలు. వాళ్ళు ఏంటంటే ఒక బిజినెస్ సెటప్ చేసుకున్నామా, మనకి ఇన్కమ్ వస్తుందా, మనము ఇంకా నెక్స్ట్ లైఫ్ అంతా ఎంజాయ్ చేసుకుంటూ పోవాలా. నా ముందు కూర్చొని 10,000 రూపాయలు మందు తాగుతుండు. నాకు అనిపించింది అరే నేను ఇంకా సంపాదించుకోవాలా, ఇంకా చాలా ఉంది అనిపించింది. సో అవన్నీ ఎక్స్పీరియన్స్ చేసేసరికి నాకు ఇంకా మైండ్ అనేది చాలా చేంజ్ అయిపోయింది అక్కడికి వచ్చిన తర్వాత. అండ్ ఈవెన్ సోలో ట్రావెల్ కల్చర్ ఎక్స్చేంజ్ కూడా కొంచెం స్కోప్ ఉంటుంది మనకు, చాలా. ఇప్పుడు థాయిలాండ్లో వినాయకుడిని పూజ చేస్తారు, అవును, ఇక్కడ కూడా చేస్తారు. మనం ఇక్కడ ఏం చేస్తాం, ఆరతి చేస్తాం. అక్కడ ఏంటంటే వాళ్ళు క్యాండిల్స్ పెట్టి, క్యాండిల్స్, బుక్స్, జ్యూస్లు అవన్నీ పెట్టి ఒక చిన్న ప్రేయర్ చేస్తారు వాళ్ళ లాంగ్వేజ్, లోకల్ లాంగ్వేజ్లో. అది డిఫరెంటే ఉంది. అది ఏం చేసినా అంటే నేను ప్రేయర్ చేసినా అంటాడు. అది దాన్ని ట్రాన్స్లేట్ చేయడానికి నాకు రాలే, బట్ సేమే, ఇంకా మనకు వాళ్ళ కల్చర్ సేమే, బట్ కొంచెం చేంజ్ కావచ్చు, పద్ధతి చేంజ్ కావచ్చు. మనం ఏంటంటే ఇక్కడ స్వీట్స్ పెడతాము, అవును, పూలు అర్చనలు అన్నీ చేస్తాం, కానీ అక్కడ డిఫరెంటే ఉంది. అక్కడ కోక్ పెట్టిండు, థమ్స్ అప్ కోక్ పెట్టి, వాటర్ బాటిల్స్ పెట్టి, ఓకే, క్యాండిల్స్ పెట్టి, ఇంకా డిఫరెంట్ ఉంది అక్కడ. చాలా బాగా అనిపించింది నాకు, ఫస్ట్ టైం చూసాను కదా నేను కూడా. అండ్ మీ డ్రీమ్ కొలాబరేషన్ ఎవరితోనా? లైక్ ఇప్పుడు మన ట్రావెల్ సైడ్ చూసుకుంటే చాలా మంది నాన్ వైష్ణవ్ గారు ఉన్నారు, కానీ ఇంకా ట్రావెల్ బ్లాగ్ చాలా మంది ఉన్నారు కదా. సో మీ డ్రీమ్ కొలాబరేషన్ ఎవరితోని? నేనైతే ఇంకా అలా ఏం అనుకోలేదు, వీళ్ళతో కొలాబ్ చేయాలా, వాళ్ళతో కొలాబ్ చేయాలని. అందరు నాకు మంచి ఫ్రెండ్స్, అందరు మంచి ఫ్రెండ్స్. నేను అడిగినా కానీ వాళ్ళు వద్దన్నారు. బట్ నాకేందంటే నాకు ఇష్టం ఉన్న యూట్యూబర్స్ ఎవరైనా ఉండని, లేదంటే యాక్టర్స్ ఎవరైనా ఉన్నా, వాళ్ళతో ఎప్పుడైనా వాళ్ళతో ఒక ట్రిప్ పోవాలా. లైక్ ఒక 2 days, ఒక 1 day, లేదంటే వాళ్ళు ఎక్కడైనా ట్రిప్లో పోతే నేను వాళ్ళతో జాయిన్ అవ్వడం అనేది నాకు ఒకటి ఉంది. లైక్ పెద్ద యాక్టర్సే ఉన్నారు, బట్ వాళ్ళు చెయ్యరు అది. ప్రభాస్ కానివ్వండి, నా ఫేవరెట్ యాక్టర్ ఆయన. అట్లీస్ట్ కలవాలన్న ఒక డ్రీమ్ ఉంది, చూద్దాం. ఇంకా త్వరలో చాలాసార్లు ట్రై చేసిన, కానీ ప్రభాస్ ఏ యాక్టర్ అయినా దొరికిపోతాడు, కానీ ప్రభాస్ దొరకాలంటే చాలా కష్టం. నేను హైదరాబాద్లో ఉండి ఎంత ఇన్ఫ్లుయెన్స్ వాడినా కానీ ఒక చిన్న ఇట్లా జలక్ దొరుకుతుంది, కానీ ఇట్లా డైరెక్ట్ కలవాలంటే కష్టం. ఫస్ట్ టైం యూట్యూబ్ నుంచి ఎంత పేమెంట్ వచ్చింది అండ్ మీ రియాక్షన్ ఎట్లా ఉండే, ఫీలింగ్ ఎట్లా ఉండే? ఫస్ట్ అయితే అసలు పైసలు వస్తాయని నమ్మకం లేకుండే, విన్నదే కానీ ఎట్లా ఇస్తాడు రా అని అనిపిస్తుండే.
బట్ అప్పట్లో నేను మా మదర్ అకౌంట్ యాడ్ చేశా, నాది అకౌంట్ చేయలేదు. ఇంకా అప్పటికి పాన్ కార్డు అవన్నీ లేకుండా నా దగ్గర. సరేలే మా మమ్మీ అకౌంట్లో పడితే నేను నా అకౌంట్ యాడ్ చేసుకుంటా అని ఉండే. మా మమ్మీ అకౌంట్లో 14,000 పడ్డాయి ఫస్ట్ పేమెంట్. ఓకే. 14,000 ఆల్మోస్ట్ అవి ఒక $150 to $160 అవి. అవును. నాకు నమ్మబుద్ధి కాలే. ఒక రోజంతా నేను బ్యాంక్లో నేను డౌట్ వచ్చి మళ్ళీ నేను పాస్బుక్ మమ్మీని తీసుకొని స్టేట్మెంట్ తీసుకొని ఎంత ఉన్నాయి అకౌంట్లో అంటే 14,000 అన్నాడు. ఆ రోజు నమ్మబుద్దే కాలే ఫుల్ డే. మళ్ళీ ఇంకా దాని తర్వాత అరే పైసలు వస్తున్నాయి రాబోయే, ఇది ఇంకా చాలా సీరియస్ అనేది ఇంకా నేను ఇంకా అసలు చాలా సీరియస్గా పని చేసుకుంటా పోయినా. సో ఆ యూట్యూబ్ ఇన్కమ్ ఆ ఫస్ట్ డే పడ్డది, అది నాకు ఇప్పటికీ గుర్తుకుంది. 2017లో పడ్డది అది. ఓకే. ఇప్పుడు 8 years అయిపోయింది ఆ ఇన్కమ్ పడి. ఆ ఇన్కమ్మే నాకు ఒక మోటివేషన్ లెక్క తయారై ఇవాళ ఈ స్టేజ్కి వచ్చినాం. సో మంచిగా ఉంటుంది ఇన్కమ్ వస్తే, ఇంకా ఎవరికైనా అది చేయాలనే ఒక మోటివేషన్ అనేది ఆల్రెడీ ఎక్సైట్మెంట్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇప్పటికి చాలా మంచి ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్కి ఇప్పుడు చాలా తేడా ఉంది, చాలా అంటే చాలా. మీకు 2 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి మెయిన్గా, అండ్ రెండింటికి కంబైన్డ్ లైక్ ఇన్కమ్ ఎంత వస్తుంది రెండింటిలో ఇప్పుడు ప్రెసెంట్? ఇప్పుడే నేను మీకు చెప్పిన ఒక థాయిలాండ్ ట్రిప్ పోయి వచ్చిన 2 లక్షలు అయిపోయినాయి. ఒక 1 month ఇన్కమ్ అది. ఓకే. అంటే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఇప్పుడు థాయిలాండ్ వీడియోస్ నడవలేవు అనుకో, ఇన్కమ్ తగ్గిపోతుంది. బట్ మేజర్గా అనేది ఒక నార్మల్గా మనం iPhone 17 కొనుక్కోవచ్చు మంత్లో. లైక్ ఒక ఛానల్తో 2 ఛానల్ కంబైన్డ్, అంటే డైలీ 2 దాంట్లో వీడియోస్ పెడితే 2 కొనుక్కోవచ్చు, లేదంటే ఒకటైనా కొనుక్కోవచ్చులే. అంటే నేను నాన్ యావరేజ్గా ఒకటైనా కొనుక్కోవచ్చు అని చెప్తున్నా ఈజీలీ. అది ఇంకా అంతే, ఇంకా అది ఒక ఐఫోన్ అనేది తీసుకోవచ్చు. రఫ్గా ఒక 2 లక్షలు మీరు ఎంత చెప్పుకోవచ్చు, కానీ నేను నా చెప్తుంది ఏంటంటే 17 వచ్చేస్తుంది. 256 GB 1 TB మీరు ఎంతనే వేసుకోండి అన్న. ఇన్స్టాలో మీకు ఎలాంటి బ్రాండ్ రీచ్ అవుతాయి? లైక్ క్లాతింగ్ అని, టూర్స్ అండ్ ట్రావెల్స్, రెస్టారెంట్స్ అండ్ దాదాపు అండ్ నాన్ వెజ్ అలాంటి పెద్దవాళ్ళకి డైరెక్ట్ ఓపెన్గా చెప్పారు లైక్ మాకు బెట్టింగ్ యాప్ రీచ్ అవుతున్నాయి మాకు, అయినా కానీ మేము చేయట్లేదు అని. అండ్ అలా మీకు ఏమైనా బెట్టింగ్ యాప్స్ ఎవరైనా రీచ్ అవుట్ అయ్యారా ప్రమోషన్స్కి? నాకు ఆల్మోస్ట్ అందరు రీచ్ అవుతారు. రెస్టారెంట్స్, క్లాతింగ్, బెట్టింగ్ యాప్స్ వీళ్ళందరూ రీచ్ అయ్యారు. బట్ నేను బెట్టింగ్ యాప్స్ అయితే ఎప్పుడు చేయలేదు. ఇప్పటికీ మెయిల్స్లో ఉన్నాయి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయండి, మీకు ఇంత ఇస్తాం అంత ఇస్తామని. నాకు వచ్చినప్పటికల్లా ఇదంతా స్టార్ట్ అయిపోయింది. ఓకే. ఈ ఇష్యూస్ అవన్నీ. బట్ నేను మేజర్గా ఏంటంటే స్టార్టింగ్లో మంచి ఒక 4-5 బ్రాండ్స్ అనేది పెద్ద చేసుకున్న తర్వాత ఏంటంటే ఇప్పుడు లోకల్ వైజ్ మన వాళ్ళు ఎవరైనా లోకల్ వైజ్ ఎవరైనా షాప్ ఓపెన్ చేసినా, అన్న జర సపోర్ట్ చేయి, జర నాకు ప్రాబ్లం అవుతుంది, గిరాకీ నడుస్తలేదు అనేసరికి నేను సరేలే నువ్వు నీ ఇష్టం, మనోడే కదా అని నేను వాళ్ళకి ఫ్రీగానే ప్రమోట్ చేస్తున్నా. ఈ పెద్ద బ్రాండ్స్ ఎవరైతే వస్తున్నారో, ఇప్పుడు రీసెంట్లీ చార్మినార్లో ఒక చాలా పెద్ద బ్రాండ్ వచ్చింది క్లోతింగ్దే, వాళ్ళకి చేసా, వాళ్ళు మంచి అమౌంట్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మేజర్గా మనకు యూట్యూబర్స్కి ఏంటంటే ఎక్కడ పోయినా మనకు డిస్కౌంట్ అనేది వచ్చేస్తుంది. నువ్వు వద్దన్నా ఈజీలీ ఇచ్చేస్తారు వాళ్ళు ఒకసారి రికగ్నైజేషన్ అంటే. బట్ ఏంటంటే ఎక్కువ నేను చెయ్యను ప్రమోషన్స్, దాంతో మనకు ఛానల్ డ్యామేజ్ అవుతుంది, వ్యూవర్షిప్ చాలా డ్యామేజ్. లైక్ ఏది పడితే అది చేసుకుంటూ వెళ్తే అరే ప్రమోషన్ పెడుతున్నాను. నేను మంత్లీ ఒక్కటే చేస్తా, కానీ మంచిది ఒక క్వాలిటీ కంటెంట్ అనేది చేస్తా. దాంట్లో రెస్టారెంట్ వచ్చినా, XYZ ఏది వచ్చినా, క్లాతింగ్ వచ్చినా మంచిగా చేసేస్తా. లేదంటే మన ఫ్రెండ్స్కి ఎవరైనా ప్రమోషన్ కావాలన్నా నేను వాళ్ళకి ప్రమోషన్ చేసేస్తా, బట్ నేను నా ఛానల్లో పెట్టుకోను, మీ దాంట్లో వేసుకోండి, మంచి రీచ్ వస్తుంది, నేను గ్యారంటీ ఇస్తున్నాను. అంటే వీళ్ళైతే స్టోరీలో పెడతా, వాళ్ళ స్టోరీ ఖచ్చితంగా పెడతా, అది ఆటోమేటిక్ చాలా మందికి రీచ్ వచ్చింది, మంచి నడుస్తుంది. బ్రాండ్స్ అనేది వస్తాయి, బట్ మన ఛానల్కి ఎఫెక్ట్ అవుతుందని ఏదో 1-2 సెలెక్ట్ చేసుకుంటాను నేను. అండ్ ఈ బెట్టింగ్ యాప్స్ వాళ్ళు రఫ్గా మీకు ఎంత ఆఫర్ చేశారన్న? లైక్ హైయెస్ట్ అయితే నాకు ఒక 10 lakhs పర్ డేకా? కాదు, మొత్తం 1 monthకి. 1 month స్లాట్ అనేది ఉంటుంది అలాది. ఎన్ని వీడియోలు పెడతావు? 6 వీడియోస్ పెడతా. 6 వీడియోస్లో నువ్వు ఈ యొక్క మేజర్ పోర్షన్ ఏదైతే పబ్లిక్ ఎక్కువగా చూస్తుంది నీ కంటెంట్లో, ఆ పోర్షన్లో నువ్వు మా ఒక అడ్వర్టైజ్మెంట్ పెట్టేసి, లేదంటే మా లోగోని ప్లే కాదు, వీడియో మధ్యలోనే నీ కంటెంట్ని ఆపి ఒక బయట ఇవ్వు, లైక్ ఈ యాప్లో మీరు ఇన్వెస్ట్ చేయండి అని ఇట్లా బయట ఇవ్వు, మొత్తం చెప్పిరాలు.
బట్ ఇది అంతా నడుస్తున్నది, మళ్ళీ ఎందుకులే అంత రిస్క్ అయిపోతుంది, మళ్ళీ మన వాళ్ళు చాలామంది అప్పటికే చనిపోతున్నారు పిల్లలందరూ. నేను ఇంకా వాళ్ళకి మెయిల్కి ఇగ్నోర్ చేసేసిన, ఇంకా చదివి లైట్ తీసేసుకున్నా. బట్ 10 lakhs అనేసరికి టెంప్టింగ్ ఆఫర్ అది. టెంప్టింగ్ ఆఫర్ ఉండేది 1 monthలో 10 lakhs రాబోయి. అంటే అది మీరు ఏ స్టేజ్ లైక్ ఇప్పుడు వచ్చిందా లేకుంటే స్టార్టింగ్? లాస్ట్ ఇయర్ వచ్చింది. లాస్ట్ ఇయర్ వచ్చింది. అప్పటికి నాకు వ్యూవర్షిప్ మంచిగా నడుస్తుంది. మెయిల్స్ చాలా బ్రాండ్స్ మెయిల్స్ వస్తున్నాయి, అన్నీ చూసుకొని చేసే టైం ఉండదు. బట్ ఫ్రీ ఉన్నప్పుడు నేను మెయిల్స్ అనేది చెక్ చేసుకుంటా ఉంటా. బట్ 10 lakhs అనేసరికి ఇంకా నేను టెంప్ట్ అయినా. బట్ న్యూస్లో వినేసరికి అరే ఎందుకు లేరా పోయి ఒక ప్రాణం పోతుంది అనేసరికి నేను ఇంకా లైట్ తీసుకున్నా. బట్ సపోర్టివ్ ఎవరైతే నిజంగా జెన్యున్గా కష్టపడుతున్నారో, లైక్ ఎవరైనా రీసెంట్లీ మోమోస్ ప్రమోషన్ చేసిన, ఇప్పుడు నిన్ననే ఒక బేకరీ ప్రమోషన్ చేసిన, ఆయన న్యూ ఇయర్ వస్తుందన్నా నువ్వు జర సపోర్ట్ చేస్తే చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఇప్పుడు నువ్వు న్యూ ఇయర్లో నా షాప్ నడవకపోతే ఇంకా షాప్ బంద్ చేసుకోవాల్సి వస్తుంది, ఆ పరిస్థితిలో ఉన్నా అన్న అనేసరికి సరే రాబోయ్ నీకంటే ఎక్కువ నా అమ్మ ఇంత చేసి ఒకరికి సాయం చేయలేకపోతే ఇంకా నా బతికేందుకని నేను హెల్ప్ చేసిన, రూపాయి తీసుకోలే. మళ్ళీ ఇలాంటివి కూడా చేస్తుంటా. ఒక్క ప్రమోషన్ నార్మల్గా ఎంత ఛార్జ్ చేస్తారని, లైక్ బ్రాండ్స్ నుంచి, లైక్ పర్ స్టోరీ, పర్ రీల్ అండ్ యూట్యూబ్లో వీడియోలో ఇన్వాల్వ్ చేయడానికనే? నేను ఒకటి ఫిక్స్ అయినా, అందరు ఏంటంటే సపరేట్ తీసుకుంటారు, లైక్ స్టోరీకి సపరేటు, రీల్స్కి సపరేటు, పోస్ట్కి సపరేటు. బట్ నాది అట్లా ఉండదు, ప్యాకేజ్ ఫిక్స్. నువ్వు ఒక్క ప్యాకేజ్ తీసుకో, అన్ని స్టోరీ, పోస్ట్, రీల్స్, యూట్యూబ్లో, దాంట్లో మళ్ళీ ఒకటే ప్లాట్ఫామ్లో కాకుండా అన్ని ప్లాట్ఫామ్లో వేసేస్తా. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్లో కూడా మంచి ఫాలోవర్స్ ఉన్నారు. ఓకే. సో ఒక్క ప్యాకేజ్లోనే నీకు అన్నీ ఇచ్చేస్తా. సో అది నీ మీద డిపెండ్. అది నువ్వు లోకల్గా వచ్చినావా, నీ బ్రాండ్ వచ్చినావా అంటే వాళ్ళకి ఒక 50+ చెప్తా. లోకల్గా అంటే ఆ ముంగట్ వ్యక్తి పరిస్థితి బట్టి ఆయన ఎలా ఉంది కండిషన్, ఎంతవరకు ఇవ్వగలుగుతాడు, జెన్యూనా, అవన్నీ చూసుకొని సరే నీ ఇష్టం నువ్వు ఎంత ఇవ్వు అని డిపెండ్ అపాన్. ఇప్పుడు మా ఏరియాలో అయితే నేను ఆల్మోస్ట్ ఫ్రీ ఏం చేసాను మా ఏరియాలో. లేదంటే మంచి పొజిషన్ ఉన్నాడంటే సరే అన్న నువ్వు ఇంత అమౌంట్ ఇచ్చేసే అలా తీసుకుంటా. ఫస్ట్ బ్రాండ్ డీల్ ఎప్పుడు వచ్చిందన్న అండ్ అప్పుడు ఎంత ఛార్జ్ చేశారు? ఫస్ట్ బ్రాండ్ డీల్ అనేది ఇప్పుడంతే గుర్తులేదు, కానీ ఏదో మంచి కేఎఫ్సి టైప్ ఏదో వచ్చింది, కేఎఫ్సి టైప్దే వచ్చింది. ఇక్కడ కేఎఫ్సి ఓపెన్ అవుతుంది, మీరు వచ్చి ప్రమోషన్ చేయండి అన్నారు. బట్ అది ఏదో ప్రాబ్లం వల్ల నేను చేయలేకపోయినా, హెల్త్ కండిషన్ అప్పుడు బాగాలేకుండే. వాళ్ళు ఏంటంటే మార్నింగ్ నువ్వు వచ్చి చేసేసేయాలా అన్నారు. దాని తర్వాత బంజారా హిల్స్లో సోఫా ఉండే, లైక్ అది మనకు మసాజ్ చేస్తుంది బాడీ, దానికి ఏమో అంటారు ఇంగ్లీష్లో మనకి, బాడీ మసాజర్ సోఫా ఉంటుంది. దాన్ని చేస్తే నాకు వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 35,000 ఇచ్చారు. 35,000 ఇచ్చారు అంటే సోఫా బాడీ మసాజ్ కదా, సేల్ అవుతుంది మంచిగా. అదే చేశాను ఇంకా నేను. బ్రాండ్స్ అనేది పెద్ద చైనీస్ బ్రాండ్ ఉండే అది. బట్ మేజర్గా నేను బ్రాండ్స్ కన్నా ఈ లోకల్గానే ఎక్కువ ప్రమోట్ చేస్తాను. బ్రాండ్స్ ఏంటంటే నీకు పైసలు ఇచ్చేస్తే నీ పని చేసుకుని వెళ్ళిపోతాయి. లోకల్గా చేస్తే ఏమవుతుంది అంటే వాళ్ళని గుర్తుపెట్టుకుంటారు, అరే ఈ టైంలో నాకు అన్న హెల్ప్ చేసి. నెక్స్ట్ టైం నువ్వు ఎప్పుడు పోయినా కానీ ఆ రెస్పెక్ట్కి నువ్వు వాళ్ళ కోసం ఏదైనా చేస్తావు. అండ్ నీకు ఇందాక నేను చెప్పాను కదా, నేను ఎక్కువ బ్రాండ్ చేయను, ఛానల్ డౌన్ అయిపోతుంది. ఏదైనా 1-2 చేస్తాను, మంత్లీ 1 or 2 అంతే. మంత్లీ 1 or 2. మైండ్ సెట్ అండ్ ప్రెషర్స్ గురించి మాట్లాడుకుందాం. ఒకసారి యూట్యూబ్ నుంచి సక్సెస్ వచ్చాక అరే ఈ స్టేజ్కి వచ్చింది అన్న అని చెప్పుకుంటారు చాలామంది. అండ్ ఫ్యామిలీ సైడ్ నుంచి కూడా అరే మావాడు ఈ స్టేజ్కి ఎదిగిపోయాడు. ఈ ప్రెషర్ని మీరు ఎలా తీసుకున్నారు? లైక్ ఎక్స్పెక్టేషన్స్ ఇక్కడ ఉంటాయి అందరికీ ఒకసారి సక్సెస్ అయిపోయినాక. సో ఆ ప్రెషర్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? స్టార్టింగ్లో అయితే అసలు వీడియోలు చేస్తున్నా అంటే డైలీ వీడు చూడు చదువు మానేసుకొని ఇలా చేస్తుండు చెత్త పనులు. వాళ్ళే ఇవాళ ఏమంటారంటే అరే మనోడు బ్యాంకాక్ తిరుగుతుండ్రా, ఫ్లైట్లలో తిరుగుతుండ్రా, చూడరా మాకు కూడా ఏమన్నా చూడు అంటే. ఈ వ్యక్తి నాకు తెలుసు, ఈ వ్యక్తే స్టార్టింగ్లో నా ముందు మాట్లాడలేడు, కానీ 10 మందిలో మనకు మజాక్ అదే ఆడు చూడు అమ్మ ఫెయిల్ అయిపోయింది ఆడు లైఫ్లో అంటే నువ్వు జాబ్ వదిలేస్తే ఇంకా నువ్వు లైఫ్లో ఫెయిల్ కాదు. అందరి మెంటాలిటీ ఏంటంటే వీడు జాబ్ చేయలేడు, వీడు ఫెయిలే అనిపిస్తుంది అందరికీ. ఏదో ఉంటాయి రా భయ్ మాకంటూ ప్లాన్స్. బట్ నాకు స్టార్టింగ్లో చాలా ప్రెషర్ వచ్చింది. ఒక్కొక్కసారి ఎందుకు చేస్తున్నాం రా భయ్ అనిపించింది, ఇంత మాటలు వినాలా. మా మమ్మీకి కూడా అన్నారు
మీ కొడుకు ఏంది అవన్నీ పిచ్చి పిచ్చి వీడియోలు చేస్తుండు, చెప్పండి వాడికి, మీ మాట వింటలేడా అని మా మమ్మీకి ఓపెన్లీ చెప్పారు. ఓకే. ఆడ నాకు జర బాధ అనిపించింది. నాకు అప్పుడు అనిపించింది క్విట్ చేసి సరే వాళ్ళ కోసం జాబ్ చేసుకుందాం. అనిపించింది ఇప్పుడు చేయకపోతే నేను అమ్మ మళ్ళీ నేను ఇంకా మళ్ళీ ఎప్పుడు చేయలేను. నా ఈగో హట్ అది ఈగో హట్ అయ్యింది. ఇంకా నేను కంటిన్యూస్లీ ఈ కంటెంట్ బాగాలేదా, చలో మళ్ళీ వేరే కంటెంట్ ఇద్దాం. ఈ కంటెంట్ చేంజ్ చేసుకుంటా ఏ కంటెంట్ హిట్ అయితే మళ్ళీ దాంట్లోనే వర్క్ చేసుకుంటా. ఏ రోజైతే హిట్ అయిందో వీళ్ళు ఇప్పుడు చెప్పినోలే, మా కొడుకుని తీసుకోవచ్చు కదా నువ్వు, తీసుకొని నీ బ్లాగ్స్లో తీసుకో, వానికి కూడా జర నేర్పి, ఇంటికి వచ్చి కూర్చుంటారు. ఓకే. నాకు ఇప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళకి ఏంటంటే మన వర్క్ సంబంధం ఉండదు, మన ఫ్రెండ్షిప్ కావాలి వాళ్ళకి అంతే. వాళ్ళు ఏం చేస్తారంటే నాకు రికార్డింగ్ చేస్తారు, ఇగో ఈ పర్సన్ నీ గురించి ఇలా మాట్లాడుతుండు చూడు, వీనికి నువ్వు ఫ్రెండ్ అంటావు, వీడు చూడు వెనకాల ఏం చేస్తుండు నీ గురించి. కానీ ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే, ఇప్పుడు సక్సెస్ వచ్చిన తర్వాత చాలా మంది ఏంటంటే మనకేం లేదురా ఒక వీడియో పెడితే, కానీ అట్లా కాదు. మళ్ళీ సక్సెస్ వచ్చినాక పీపుల్ నుంచి వాళ్ళ రియాక్షన్ అది కూడా మారిపోతుంది. అరే మావాడు రా బాయ్, మావాడైనా నా ఫ్రెండే రా బాయ్. బట్ నేను నా వీడియోలు హిట్ అయిన తర్వాత నేను ఆపకుండా ఇంకా ఏం చేయాలా. చాలామంది ఏంటంటే వీడియో హిట్ కాగానే నేనే బాస్, నా తర్వాత ఇంక ఎవరు లేడు అనిపిస్తుంది. కానీ నేను అలా ఎప్పుడు సక్సెస్ని నా మీద వేసుకుని అలాంటి ఎప్పుడు నేను చేయలే. వచ్చింది మంచి వ్యూస్ వచ్చినాయి, ఓకే థ్యాంక్ యూ, దీనికన్నా మంచిది చేయాలా. ఇప్పుడే అన్న వ్యూస్ లోకల్గా ఇంకా వర్కౌట్ అవుతలేదని మళ్ళీ నేను థాయిలాండ్ ఇంటర్నేషనల్ ట్రిప్ చేసుకున్నా. సో మేజర్గా ఏంటంటే సక్సెస్ వచ్చిందంటే ఓకే, కానీ నువ్వు నీది చేసుకుంటూ డాలీ చాయ్ వల్ల తెలుసా నీకు? అవును తెలుసు. ఎక్కడ పోయిండు, బిగ్ బాస్ పోయిండు, దుబాయ్ పోయిండు, ఇవాళ ఏడికి వచ్చిండు, మళ్ళీ అక్కడికే వచ్చిండు. ఎందుకు వచ్చిన సక్సెస్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది, ఇక్కడికి వెళ్ళి వచ్చింది, దాన్ని ఇక్కడ పెట్టుకోలేకుండా దుబాయ్ తిరిగిండు, ఏదేదో రియల్ ఎస్టేట్ అది ఇది అనుకుని పోయిండు, మళ్ళీ ఎడికి వచ్చి అక్కడనే పడ్డాడు కదా. ఫ్రాంచైజీ స్టార్ట్ చేసిండు, అన్ని స్టార్ట్ చేసినాడు, మళ్ళీ వచ్చి ఎక్కడి నుంచి స్టార్ట్ అంటే అక్కడనే పడ్డాడు. సో అలా రాకూడదు అన్నప్పుడు, నీకు వచ్చిన సక్సెస్ వాడు అంటాడు అలా నువ్వు ఈడికి రా అన్నప్పుడు గుడ్డిగా పోవద్దు. నువ్వు ఏడికి వెళ్ళి స్టార్ట్ అయినావు, లోకల్కి వెళ్ళి స్టార్ట్ అయినావు, సో దాన్ని రూట్స్ని మర్చిపోవద్దు. ఎప్పుడైనా సరే ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ అయినావు అది కంటిన్యూ చేసుకుంటా వెళ్ళిపోవాలా. ఓ వచ్చిండు నీకు ఆ పెద్ద సెలబ్రిటీ పిలిచిండు, అది చేసిండు ఇది చేసిండు అనుకుంటా పోయినామంటే ఇంకా మనము లేపి నేచర్ అనేది లేపి కింద పడేస్తుంది మనకు. ఎప్పుడైనా ఈ సక్సెస్ పదం మనకు అసలు పెట్టుకోవద్దు, అది సక్సెస్ పదం అనేది పెట్టుకోవద్దు. వచ్చిందా వ్యూస్ వచ్చిందా ఓకే హ్యాపీ, దీన్ని మన రికార్డ్ని మనం ఎలా బ్రేక్ చేసుకోవాలనేది నెక్స్ట్ థాట్ ఉండాలి. కానీ సక్సెస్ వచ్చింది ఇంకా నేను గచ్చిబౌలిలో పోయి ఇంకా అందరికీ పార్టీ ఇస్తా అంటే నీ అంత పిచ్చోడు ఈ దేశంలో ఎక్కడ ఉండడు. సో అలా ఇప్పటికీ మనం మన సక్సెస్ని తీసుకోవద్దు, వర్క్ చేసుకుంటూనే ఉండాలి మనం. సో నేనైతే ఇంకా కంటిన్యూస్లీ వర్క్ చేసుకుంటూనే పోతున్నా. ఈ రూట్స్ అండ్ కన్సిస్టెన్సీ ఇది కంపల్సరీ కావాలి మనకు. మనం ఇవాళ వీడియో పెడుతున్నామంటే రేపు పెట్టాల్సిందే. మధ్యలో ఎంత పెద్ద తోపు వ్యక్తిని పరిచయం అయినా సరే, ఇప్పుడు నువ్వు ఒక ఫీల్డ్ ఉన్నప్పుడు నీకు డిఫరెంట్ పర్సన్స్ కనిపిస్తారు, దాంట్లో ఎవడు ఎసంటాడు మనకు చెప్పలేరు. కొంతమంది నీ మంచి అనుకోవాలని పిలిపిస్తారు, కొంతమంది నీకు ఎట్లా అంటే అరే ఇన్ని పిలిపి ఏం చేస్తారా చూద్దాం. సో ఆ రూట్ మనం పోకుండా మనం ఏదైతే మనది ట్రాక్ నడుస్తుందో దాంట్లో వెళ్ళిపోవాలనేది బెస్ట్. లైక్ ఎప్పుడైనా అనిపించింది అన్న, లైక్ ఒక లో పాయింట్ వస్తుంది మన లైఫ్లో, ప్రతిసారి ఈ యూట్యూబ్ ఇవన్నీ వద్దు ఇంకా సెట్ అవ్వదు, మళ్ళీ మనం జాబే చేసుకున్నాం అండ్ ఈ లో ఫేస్ నుంచి, అండ్ ఆ లో ఫేస్ నుంచి మీరు ఎలా బయటకు వచ్చారు ఏంటి? స్టార్ట్ చేసినప్పుడు కల్లా అంటే స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎప్పుడైతే నా ఈ వీడియోస్ హిట్ కాకపోతుండే రోజు అనిపిస్తుండే, అమ్మ ఇంత కష్టపడుతున్నా, ఇంత టైం పెడుతున్నా, ఇన్ని చేస్తున్నా, అయినా వీడియో హిట్ అవుతలేదు. రోజు చేసినప్పుడు కల్లా ఇప్పుడు ఇలా మార్నింగ్ ఒక వీడియో అప్లోడ్ చేసిన, పెట్టంగానే మంచి వ్యూస్ పోయింది. కానీ అప్పట్లో ఏంటంటే అరే అమ్మ ఆడ పోయినా, బండి తీసిన, పైసలు పెట్రోల్ కొట్టినా, వాడిని పిలిపించినా, వీడిని పిలిపించినా, ఇన్ని చేసినా, ఇన్ని ఎడిటింగ్ చేసినా, మళ్ళీ దానికి 10 వ్యూస్ రాలేదు. ఎందుకు రాబోయేది, మంచి జాబే కదా అనిపిస్తుంది రోజు. అంటే స్టార్టింగ్ స్టేజ్లో మనకు కొన్ని 8 hours 10 hours యూట్యూబ్లో అప్లోడ్ చేసినా కూడా వ్యూస్ రాకపోతాయి. మళ్ళీ నేను అప్పుడప్పుడు ఏం చేస్తుండే అంటే వ్యూస్ రాకపోతే సరే ఏదో ప్రాబ్లం ఉండొచ్చు అని వీడియో డిలీట్ చేసి మళ్ళీ దాన్ని ఎడిటింగ్ చేసి అన్నీ చేస్తుండే. చేసుకుంటా పోతూనే ఉన్నా సరేలే ఇంకా ఆపేద్దాం అనుకున్నా కానీ ఒక 1 month ఆపినా కూడా, 1 month 2 months ఆపినా కూడా. కానీ అప్పట్లో ఏమైపోయిందంటే ఒక 2-3 వ్యక్తికి వచ్చి 2-3 పిల్లలు వాళ్ళు వీళ్ళు వచ్చారా నువ్వు యూట్యూబ్లో వీడియోస్ చేస్తావు ర్యాండమ్లీ, ఓకే, అది మళ్ళీ నాకు హ్యాపీనెస్ ఫీల్ అయింది.
అరే రికగ్నైజేషన్ అరే చాలా బాగుంది రా చలో మళ్ళీ స్టార్ట్ చేద్దామని మళ్ళీ చేస్తే మళ్ళీ అదే మళ్ళీ వ్యూస్ వస్తలేవురా బాబు అనిపించింది. సో అలా అనిపించింది. బట్ నేను కన్సిస్టెన్సీ పెట్టుకున్నా. నాకు కూడా హ్యాపీ అనిపించింది, అరే మన మెమరీస్ ఉంటున్నాయి కదా అవి అని. నేను అలా కన్సిస్టెన్సీ పెట్టుకుంటూనే ఉన్నా. అది ఇంకా దేవుడి ఏదో ఒక రోజు నడుస్తుందని నాకు ఒక హోప్ ఉండే, నడిచింది. ఇవాళ ఆ టైం లేదు. లైక్ ఏంటంటే నాకు నాన్ యావరేజ్ ఒక మంచి వ్యూస్ అనేది వస్తుంది. సో అది ఇంకా నాకు చాలా అనిపిస్తుంది. ఇంకా అది కూడా చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు అంతా కూడా వ్యూస్ రాకపోతుండే, ఇప్పుడు నాన్ యావరేజ్ వ్యూస్ వస్తుంది అంటే అది అదే నాకు చాలా హ్యాపీ. సో ఇంకా మంచి నడుస్తుంది అన్నమాట చెప్పాలంటే. ఇంకా గివ్ అప్ చేయాల్సిన అవసరమే లేదు. మంచి పబ్లిక్ గుర్తుపడుతున్నారు కదా భయ్య. ఇప్పుడు దాన్ని మనము ఏ కంటెంట్ చేసినా అట్లీస్ట్ నాకు ఒక మంచి వ్యూవర్షిప్ ఒక 20-30K అట్లీస్ట్ కంటెంట్ బాగాలేకపోయినా కానీ 20 to 30K వ్యూవర్షిప్స్ అనేది ఆడియన్స్ అనేది కన్సిస్టెంట్ గా వాళ్ళు రెడీ అయిపోయి అన్న ఈ వీడియో పెట్టిండంటే చూస్తున్నారు, అట్లీస్ట్ చూస్తున్నారు. నాకు అదొక్కటి నచ్చింది. చలో భయ్ ఇంకా నాకు ఏమో జోష్ మనకు ఉంటుంది. అరే మన వాళ్ళు చూస్తున్నారు రా భయ్ 30K మెంబర్స్ చూస్తున్నారు, వీళ్ళ కోసం అయినా చేయాలి. ఇప్పుడు నేను అదే ఒక ఇన్స్టాలో ఒక వీడియో పెట్టాను అనుకో, లైక్ నేను ఒక యూట్యూబ్ లో ఒక వీడియో పెట్టినా గైస్ మీరు పోయి చూడండి అంటే చాలు ఈజీలీ నాకు ఒక 50K వ్యూస్ అనేది వచ్చేస్తుంది. సో ఇంకా నేను డిప్రెస్ అయ్యేది ఇంకా ఇవన్నీ నాకు ఫేస్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఏ ఫేస్ అంటే నెక్స్ట్ లెవెల్ కంటెంట్ ఇవ్వాలి, కొత్త కంటెంట్ ఇవ్వాలి. అందరికన్నా మనకు కంటెంట్ అనేది డిఫరెంట్ చూపించాలి అంతే. అదొక్కటే నడుస్తుంది. ఇప్పుడు థాయిలాండ్ అయ్యింది, నెక్స్ట్ ట్రిప్ అనేది ఇంకా ట్రిప్ ఎక్కడ ప్లాన్ చేస్తున్నా అనుకుంటున్నా. ఫస్ట్ మన చుట్టుముట్టు కంట్రీస్ నేపాల్, శ్రీలంక ఇలాంటి కంట్రీస్ తిరగాలని అనుకుంటున్నా. బట్ చూడాలి కంటెంట్ మనకి ఎక్కడ దొరుకుతుంది అక్కడనే పోవాల్సి వస్తుంది. తిరగాలన్నప్పుడు బాలి తిరగొచ్చు, బట్ కంటెంట్ బట్టి నేను ట్రిప్ చేసుకుంటా. అండ్ ఇప్పుడు బ్యాంకాక్ ట్రిప్ లో మీకు మన తెలుగు మన డీజే టీలో అండ్ రీసెంట్ మూవీస్ యాక్ట్ చేసిన మార్కస్ అన్న, సో ఎలా మీట్ అయ్యారు? లైక్ ఏమైనా అనుకోని ప్లాన్ చేసుకున్నారు లేదు అంటే ర్యాండమ్ గా కలిసారా ఎట్లా? యాక్చువల్లీ అది ఏమైపోయిందంటే ఆయన ర్యాండమ్లే కలిసాం, నేనేం అనుకోకుండా కలవలేదు. ఆయన మొత్తం మాస్క్ పెట్టుకొని అన్న గుర్తు కూడా పట్టలేదు. ఓకే, పబ్లిక్ కూడా గుర్తుపట్టలేదు, ఎందుకంటే అంత ఆయన కవర్ చేసుకొని వచ్చారు. ఏమైపోయిందంటే ఫ్లైట్లో కూర్చున్నాము, నా పక్కన కూర్చున్నాడు అన్న. ఓకే, పక్క పక్కనే ఇట్లా అనేసరికి నేను ఈ వ్యక్తి కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుండు, ఎక్కడో చూసినట్టు కొడుతుంది అన్న. మీరు అడిగిన అన్నకి, అన్న మీకు ఎక్కడో చూసినట్టు ఉంది అన్న, మీరు సినిమాలలో వర్క్ చేస్తారా అన్న అంటే అవును, నేను నా పేరు ప్రణీత్ రెడ్డి అన్నాడు. ప్రణీత్ రెడ్డి ఎవరు ఉన్నాడా బా సినిమాలో అనేసరికి నా పేరు మార్కస్ అన్నాడు. అరే అన్న మళ్ళా మార్కస్ అన్న నువ్వా అన్న ఏందన్నా ఇట్లా అంటే ఆయన కొంచెం గడ్డం ఎత్తుకొని మొత్తం జర కవర్ అయ్యి వచ్చింది, పబ్లిక్ గుర్తుపట్టదు. ఆల్రెడీ ఆయనకి నేను మాట్లాడిన తర్వాత ఇంకా అంత పబ్లిక్ అనేది మొత్తం షురు అయిపోయారు ఆయన ఫ్లైట్లోనే. ఓకే, మళ్ళీ మంచిగా మాట్లాడి ఇద్దరం పక్కనే కూర్చొని అన్న చాలా చెప్పాడు మాటలు, లైక్ నువ్వు మంచిగా చేస్తున్నావు, చెయ్యి ఇట్లానే కంటిన్యూ చేసుకుంటావు, ఇంకా కొన్ని మంచి మోటివేషన్ విషయాలు చెప్పారు. మళ్ళీ అడిగిన అన్నకి, అన్న రిటర్న్ ఫ్లైట్ ఎప్పుడు అన్నా అంటే ఈ డేట్కి ఉంది అన్నాడు. దానికి అదే డేట్ అన్నా, అదే ఫ్లైట్ అన్నా, ఏదో అదృష్టం అది. సరేలే కలుద్దాం అన్నారు. మంచిగా అన్నతోని అన్న మీతో ఒక వీడియో చేసుకోవాలని ఉందనంటే సరే చేసుకుందాం, ఇమిగ్రేషన్ అయిపోగానే బయట చేసుకుందాం, మనం కలిసి చేసుకుందాము. ఆయన బిజినెస్ పర్పస్గా అన్న బ్యాంకాక్లో ఏదో బిజినెస్ ఉందంట అన్నది, బిజినెస్ పరంగా అన్న వచ్చిండు. మళ్ళీ రిటర్న్ పోయేటప్పుడు కూడా మళ్ళీ కలిసినాం. అది ఈసారి అన్నది వేరేగా వచ్చింది, లైక్ నాది కొంచెం ముందు ఉండే అన్నది కొంచెం, కానీ పోయేటప్పుడు అయితే కలిసి పోయినాం, వచ్చేటప్పుడు అనేది ఒకటే ఫ్లైట్ సీట్ అనేది డిఫరెంట్ ఉండే. సో అన్నతో కలిసి ఫోన్ నెంబర్ అన్న ఎక్స్చేంజ్ అన్న ఇచ్చిండు. అడుగు చాలా మంచి వ్యక్తి అన్న, ఫోన్ నెంబర్ ఇచ్చారు, ఏమైనా ఉన్నా చెప్తా అని చెప్పారు. బోయినపల్లికి వచ్చినప్పుడు కూడా కలుస్తాం అని చెప్పారు. సరే అన్న థ్యాంక్ యూ అన్న అని చెప్పిన. ఇంకా కలవడమే గొప్ప అంటే ఇంకా అంత మంచిగా ఇంటరాక్షన్ చేసిండు. నేనేం చేస్తానని కూడా చెప్పిన అన్నకి, ఇంకా అడ్వైజ్ తీసుకున్నా అన్న ఫ్యూచర్లో ఎట్లా వర్క్ చేయాలా ఏంది అనేది, కొంచెం డిసిప్లిన్స్ గురించి అన్నీ నేర్పించిండు అన్న. సో మంచిగా అనిపించింది. అండ్ దాని తర్వాత అన్న వెళ్ళిపోయారు, నేను ఇటు నా ఏరియాకి వచ్చేసిన. ఇంకా అండ్ ఈ ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఇవన్నీ చేస్తుంటే మనకు ప్రెజెంట్ ఉన్న ఇన్ఫ్లుయెన్స్ ఆల్రెడీ ఫేమస్ అయిన నాన్ వైష్ణ కానీ వేరే వాళ్ళు ఉంటారు. సో ఎప్పుడైనా వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగిందా, లైక్ నాన్ వైష్ణ గారితో కానీ? ఇంకా ఇప్పుడు నేను పోయిన రోజు నాన్ వైష్ణ ఆడనే ఉండే బ్యాంకాక్.
మాకు ఒక యూట్యూబర్ ఫోన్ చేసి, అరే మహేష్ అన్న, ట్రావెలర్ మహేష్ అన్న, ఆయన కూడా చాలా మంచి చేసిన, ఆయన ఫోన్ చేసి అరే నాన్ వెజ్ ఆడనే ఉన్నారు, నువ్వు ఇమీడియట్లీ కలువు అనేసరికి నేను ఏమైపోయిందంటే మెసేజ్ చేసిన, లైక్ నేను మీరు ఉన్న ప్లేస్లోనే ఉన్నా అన్న, బంక్ బెడ్ అని అక్కడ ఉన్నా అన్న, ఇందిరా స్క్వేర్ దగ్గర ఉన్నా అన్న అనేసరికి అరే చాలా తొందర అయిపోయినవరా, నేను నిన్ననే వెళ్ళిపోయినా అన్నాడు, కంబోడియా వెళ్ళిపోయినా అన్నాడు. నాకు తెలియదు కదా, నేను పటాయాలో ఉన్నా, ఆయన బ్యాంకాక్లో ఉన్నాడు, వేరే వేరే సిటీస్. సో ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది, నిన్న వెళ్ళిపోయినా అనేసరికి చలో నో ప్రాబ్లం. వేరే వేరే క్రియేటర్స్ చాలామంది కలిశారు, వాళ్ళతో వీడియోస్ చేసుకుంటా కలిసిమెలిసి ఇంకా కలిసినా మంచిగా చేసుకున్నా, వాళ్ళతో చేసుకొని ఇంకా వచ్చేసిన. ఇంకా చాలా ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు ఈ క్రియేటర్స్, వేరే వేరే స్టేట్స్, మన ఆంధ్రప్రదేశ్ కానీ మహారాష్ట్ర కానీ అక్కడ క్రియేటర్స్ కూడా ఇప్పుడు ఫ్రెండ్స్ అయ్యారు. మన లోకల్ వైజ్ కూడా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే, బట్ నేను ప్రిఫర్ చేసేది సోలో ట్రావెలింగ్. నాకు ఇక్కడ పోవాలనిపించినా వెళ్ళిపోవచ్చు, లేదంటే నాకు ఇక్కడ కూర్చోవాలనిపిస్తే కూర్చోవచ్చు. వేరే ట్రావెలర్ అలా కాదు, మనం ప్లాన్ చేసుకొని వస్తాడు, అరే పోదాం టైం అయితే మనకు సెట్ కాదు, మనం కూర్చొని ప్రశాంతంగా బ్లాగ్ చేసుకుంటూ మన వాళ్ళకి చెప్దామని మనం అనుకుంటాం. మనది అట్లా ఉంటుంది. కానీ నేను చాలా సోలోగానే ప్రిఫర్ చేస్తాను. చాలా మంది యూట్యూబర్స్ అన్నారు కలిసి పోదాం ఒక ఇద్దరు ముగ్గురుతో పోయినా కూడా అర్థమైపోయింది, అమ్మో కంటెంట్ పిచ్చి కొంతమందికి. ఇక్కడ ఎట్లా అంటే వాళ్ళు ఫిక్స్ చేసుకుంటారు, డైలీ 2 vlogs చేయాలి, మార్నింగ్ 7 to 12 o'clock ఒక వ్లాగ్, మళ్ళీ 4 to night ఇంకో వ్లాగ్. మనది అట్లా ఉండదు, మనది ఫుల్ డే ఒక వ్లాగ్ ఉంటుంది, మన దాంట్లో రెస్ట్ ఉంటుంది, చాలా ఉంటాయి మన దాంట్లో. సో వాళ్ళ వర్కౌట్ కాదురా బాబు అనేసరికి ఇంకా నేను నా సోలో ఏంది, మన కథ ఏంది, మనం చూసుకుంటా పోతున్నాం ఇంకా. అండ్ నెక్స్ట్ 3 to 5 years బాలాజీ అన్న ప్లాన్ ఏంటి? లైక్ ఓన్ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయడం, టీవీ షో స్టార్ట్ చేయడం, లేకుంటే ఈ యూట్యూబ్ కెరీర్ని ఇంకా ముందుకు తీసుకెళ్దాం? ఇప్పుడైతే ప్రజెంట్ నాది ఆల్ ఓవర్ వరల్డ్ మొత్తం ఎక్కడెక్కడ బ్యూటిఫుల్ సిటీస్ ఉన్నాయి, గ్లోబ్ టూర్ అనేది ఒకటి ఉంది, దాని మీదే ప్లాన్ చేసుకుంటున్నా. ఫస్ట్ అయితే ఒకటి అయిపోయింది ఆల్రెడీ, నేను మన ఇండియాలో ఆల్మోస్ట్ సిటీస్ చాలా తిరిగిన, ఇంకా కొన్ని ఉన్నాయి, బట్ అది ఇంకా ఫ్యూచర్లో అవి కూడా తిరుగుతా. లైక్ పంజాబ్ ఒకటి తిరగలేదు, కేరళ, ఇవి కొన్ని సిటీస్ ఉన్నాయి, ఇవి కూడా తిరగాల. అండ్ అలానే ఇంటర్నేషనల్ తిరగడమే అనేది నా మైండ్లో ఒక ఫిక్స్ అయిపోయింది. ఎందుకంటే తిరిగినప్పుడు కల్లా మనకు ఒక కొత్త అడ్వెంచరు, అసలు నేర్చుకొని చాలా ఉంది బయట. అండ్ ఆ వ్యూ, ఆ ప్రశాంతం, అసలు ఆ కూరలేని వ్లాగ్ చూడన్నది నీకు అర్థమైపోతుంది. సో నేను అనుకున్నా ఇంకా ఇప్పుడు ఏం లేదు, మనం సంపాదించుకోవడం ఏం లేదు, ఇల్లు కట్టుకోవాలా, ఫ్యామిలీకి మంచిగా చూసుకోవాలా, అన్నీ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే తిరగాల, మంచి మంచి ప్లేసెస్లో పోవాలా, కొత్త కొత్త వ్యక్తులతో పరిచయాలు చేసుకోవాలా, మంచి మంచి వ్లాగ్స్ చేసుకోవాలా అనేది అయితే ఒక గోల్ అయితే ఉంది ఇంకా. బట్ ఇంటర్నేషనల్ ఎక్కువ ఉంది నాకు. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు మన కంట్రీలో అరే కొంచెం మన లైఫ్ కొంచెం అటు ఇటు అయినా, లేకుంటే కొంచెం డిప్రెస్ ప్లేస్లోకి వెళ్ళిపోయినా, లైక్ ఈ ప్లేస్కి పోదాం రా, నాకు ఫేవరెట్ డెస్టినేషన్ అని ఉంటుంది కదా, అదే అలా ఏమైనా ఉందా మీకు? పూణే ఉంది. పూణే అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్ ప్రెసెంట్ ఆల్ ఓవర్. నువ్వు ఎక్కడైనా వెళ్ళిపో, నీకు ప్రశాంతంగా కావాలి, హ్యాపీగా కావాలంటే పూణే వన్ ఆఫ్ ద బెస్ట్. అక్కడ హిల్ స్టేషన్స్ ఉంటాయి, వాటర్ ఫాల్స్, అక్కడ ఉన్న ఫోర్ట్స్, హరిహర ఫోర్ట్స్ అనేది ఒకటి ఉంటుంది అక్కడ. చాలా బ్లాగ్స్ స్టెప్స్ ఎక్కుతా ఉంటాయి అసలు ఆ వైబ్. నేను ఎక్కువ పూణేలో పోతా. ఇప్పుడు నెక్స్ట్ 3 months కింద పూణేలో పోయేసి వచ్చిన. నాకు మా ఫ్యామిలీస్ కూడా చాలా మంది అక్కడ ఉంటారు, రిలేటివ్స్ అందరూ. సో ఎక్కువగా నేను పోయేది అనేది పూణేనే, వన్ ఆఫ్ ద బెస్ట్. అది నాకు పీస్ఫుల్ అనిపించేది. మిగతా క్లబ్స్ గిబ్స్ ఇవన్నీ మనకు ఎక్కువ సెట్ కావు, ఏదో ఫ్రెండ్ పోతారు కాబట్టి వాళ్ళతో పోతాం. లేదంటే పీస్ఫుల్ కావాలంటే పూణే వెళ్ళిపోతా, పూణేలో ర్యాండమ్లీ తిరుగుతా. అక్కడ ఆల్రెడీ చాలా వ్లాగ్ చేశా, అయినా కానీ చేస్తూ ఉంటా ఏదైనా కొత్త కంటెంట్ దొరికితే. అండ్ ఇప్పుడు మన కొత్త కంటెంట్ క్రియేటర్స్ ఎవరైతే ఈ ట్రావెలింగ్ కానీ, టెక్ కానీ ఈ ఛానల్ స్టార్ట్ చేసి లైక్ సబ్స్క్రైబర్స్ రారు, వ్యూస్ రారు, అండ్ ట్రై చేసి రోజు కన్సిస్టెంట్గా వీడియోస్ పెడుతూనే ఉంటారు, కానీ ఒక పాయింట్ వస్తుంది వాళ్ళకు కూడా, అరే వ్యూస్ రావట్లేదు, సరే వదిలేద్దాం రాబాయ్ అవును అని చెప్పి చాలామంది సో అలాంటి వాళ్ళకి మీరేం అడ్వైస్ ఇస్తారు? చాలా యూట్యూబర్స్ తప్పేం చేశాడు తెలుసా, నువ్వు చేసిన కంటెంట్ని నేను దాన్ని తిప్పి కొంచెం మాడిఫై చేసి చేస్తారు, అందుకని ఫ్లాప్ అయిపోతుంది. ఎవరన్నా చూడు,
ఇప్పుడు ఒక వాటర్ ప్రాంక్ చేసింది అనుకో, మాడిఫై చేసి వీడు కూడా వాటర్ ప్రాంక్ చేస్తాడు, కానీ దీన్ని సేమే ఉంటుంది, జర్రా మాడిఫై చేసి టెక్ అన్నావు కదా, ఒక రివ్యూ ఇచ్చింది అనుకో సేమ్ రివ్యూ మనోడు ఇస్తాడు, కానీ దీన్ని కొంచెం మాడిఫై అట్లా చేయకుండా ఇవాళ ట్రెండింగ్ టాపిక్ ఏంది, ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కేటగిరీ ఉంది, ఇవాళ ఏ పాట నడుస్తుంది ట్రెండింగ్లో, ఉస్తాద్ భగత్ సింగ్, ఉస్తాద్ భగత్ సింగ్, ఇంకా మన మంగళిది ఒక సాంగ్ వస్తుంది, వీళ్ళందరిది నడుస్తున్నాయి పాటలు, చిక్రీ పాట, రామ్ చరణ్ ఆ స్టెప్. ఇప్పుడు ఆ స్టెప్ ఎంత వైరల్ అవుతుంది యూట్యూబ్ లో, ఇప్పుడు ప్రెసెంట్ దురంధర్ నడుస్తుంది, దీని మీద మనం చేసుకోవాలా, ఇప్పుడు ప్రెసెంట్ వైరల్ అవ్వాలి, ఈ ఏదైతే వైరల్ అవుతుందో దాన్ని ఇన్వాల్వ్ చేసుకొని మనం కంటెంట్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే పబ్లిక్ నిన్ను ఎందుకు చూడాలా, నువ్వు తీసుమార్ ఖాన్ ఎందుకు చూడాలి, ఎవరు చూడరు, నువ్వు యూనిక్నెస్ చూపించాలని గంతే. దాన్ని నువ్వు ఆ ట్రెండింగ్ టాపిక్ని ఎలా క్యాచ్ చేసుకుంటావో అది నీ మీద డిపెండ్ అయ్యి ఉండి, నేను మ్యాక్స్ అదే చేస్తున్నా, ట్రెండింగ్ టాపిక్స్ని క్యాచ్ చేసుకొని నేను నా వీడియోస్లో పెడుతుంటే నా వీడియోస్ వర్కౌట్ అవుతున్నాయి. సో మేజర్ నేను చెప్పేది ఏంటంటే, ఏ కేటగిరీలో ఉన్నా ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ ఏదైతే నడుస్తుందో దాన్ని మీరు ఇన్వాల్వ్మెంట్ మీ వీడియోలలో చేసుకొని కొంచెం యూనిక్ కంటెంట్ ఇస్తే మనకి ఖచ్చితంగా వైరల్ లేదు. బట్ కన్సిస్టెన్సీ కావాలి దాంట్లో కూడా. ఇప్పుడు చేసి ఒక వైరల్ వీడియో మళ్ళీ 3-4 రోజులు మూడున్నప్పుడు పెడతారా పోయి అనుకుంటే నేను ఇప్పుడు ఉన్న 1 month కంటెంట్ నా దగ్గర ఆల్రెడీ ఉంది. 1 month నేను ఏం పని చేయకపోయినా కానీ 1 month కంటెంట్ కాదు, 1 month కంటెంట్ ఎక్స్ట్రా ఉంది నా దగ్గర. కంటెంట్ బ్యాంకింగ్ అయిపోయింది, కంటెంట్ సపరేట్గా సేవ్ చేసుకొని పెట్టుకున్నా. ఇప్పుడు నాకు కావాల్సింది కంటెంట్ ఏంటంటే నెక్స్ట్ మంత్ కంటెంట్ ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోవాలి. అలా ఉంటేనే నువ్వు ఫ్యూచర్ సేఫ్. లేదు ఇవాళ పెట్టుకుంటా రేపు కానీ అంటే మళ్ళీ కష్టం, చాలా కష్టం అది. సో మేజర్గా ఏంటంటే ఒక అట్లీస్ట్ 4 కంటెంట్స్ మన దగ్గర అడ్వాన్స్గా కావాల్సిందే నీకు మంచిగా గ్రో అవ్వాలంటే. కంటెంట్ బ్యాంకింగ్ పెట్టుకుని ఉంటేనే బెటర్, చాలా బెటర్. అది ఇవాళ రేపు ఎవరు చెయ్యరు, కానీ ఒక కంటెంట్ చేసినామా వదిలేసినామా అని చూస్తారు. కానీ నేనేందంటే ఇప్పుడు ఇన్స్టెంట్ థింగ్స్ నేనేంది ఇప్పుడు బ్యాంకాక్ పోయినా ఆల్మోస్ట్ ఒక 13-14 వ్లాగ్ చేశా. దానికి వీక్లీ ఎన్ని వీడియోస్ రిలీజ్ చేసుకోవాలనేది ఆల్రెడీ అంతా షెడ్యూల్ చేసి నా యూట్యూబ్లో పెట్టేసిన. ఇప్పుడు మీతో కూర్చొని ఉన్నాను, ఆల్రెడీ ఇంటర్వ్యూలోనే మనకు ఒక వ్లాగ్ అనేది రిలీజ్ అయిపోయింది. సో ఇలా ఉంటేనే రీచ్ వ్యూస్ అనేది వస్తాయి మనకు. కొత్తగా వచ్చే యూట్యూబర్స్ ఆల్రెడీ కొంచెం ఇప్పుడిప్పుడే సక్సెస్ అవుతున్న వాళ్ళు, లైక్ యూట్యూబ్ నుంచి వచ్చే రెవెన్యూని లైక్ వాళ్ళు నెక్స్ట్ వీడియోకి ఇన్వెస్ట్ చేసుకోవాలా లేదు అవి సేవింగ్స్కి చేసుకోవాలా అని ఒక చిన్న డౌట్తో ఉంటారు వాళ్ళు. సో వాళ్ళకి మీరేం క్లారిటీ ఇస్తారు? నేనైతే నాకు నా పర్సనల్ ఒపీనియన్ చెప్తా, దాని తర్వాత వాళ్ళకి చెప్తా. నాకు వచ్చిన ఇన్కమ్ని నేను నా వీడియోస్కే పెట్టుకున్నా. కొంచెం ఒక 20% మా ఫ్యామిలీకి ఇచ్చేసి మిగతా వచ్చిన 80% ఇప్పుడు ఒక కెమెరా ఉంటుంది, ఒక క్లారిటీ మన దగ్గర ఉంటుంది, క్లారిటీని మళ్ళీ చేంజ్ చేసుకోవడం. ఇప్పుడు నా వీడియోస్ చూడండి, ఒక 1 year బ్యాక్ ఒక క్లారిటీ ఉంటుంది, నీకు ప్రజెంట్ ఒక క్లారిటీ ఉంటుంది, అప్గ్రేడ్ అవుతాం. అండ్ దాని తర్వాత మన మైక్ సౌండ్ క్లారిటీ అనేది అది కూడా అప్గ్రేడ్ చేసుకోవాలా. ఫస్ట్ మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్ అన్నీ అప్గ్రేడ్ చేసుకోవాలా, టాప్ లెవెల్ ఉండాలా. మళ్ళీ దాని తర్వాత వచ్చే ఇన్కమ్ 80% ఇన్కమ్ అనేది నీది వేరే ఇన్వెస్ట్మెంట్లలో వెళ్ళిపోవాలా. జస్ట్ 20% ఇన్కమ్ అనేది నువ్వు నీ సేవింగ్స్ లేదంటే ఫ్యామిలీలో పెట్టుకోవాలి. ఏమవుతుందంటే యూట్యూబ్ అనేది గ్యారంటీ ఉండదు, ఇవాళ ఉంటుంది రేపు వెళ్ళిపోతుంది. వచ్చే 80% ఇన్కమ్ నువ్వు రియల్ ఎస్టేట్లైనా పెట్టు, ఎఫ్డీలైనా పెట్టు, ఎస్ఐపి అని కొత్తగా వచ్చింది, మ్యూచువల్ ఫండ్స్ అని వచ్చింది, ఇవన్నీ దాంట్లో పెట్టుకోవాలా. లేదు నేను వచ్చిన పైసలు పార్టీ చేసుకుంటా ఇది చేసుకుంటా అంటే ఇంకా అయిపోయా, యూట్యూబ్ ఒకరోజు వెళ్ళిపోతుంది, మళ్ళా పెద్ద కథ ఉంటుంది అదంతా. సో బెటర్ వచ్చిన ఇన్కమ్ని కొంచెం సేవింగ్ చేసుకొని మిగతా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే చాలా బెటర్ అది. సపోజ్ ఇప్పుడు యూట్యూబ్ వెళ్ళిపోతే నెక్స్ట్ మీ ప్లాన్ ఏంటన్నా? నాకు ఆల్రెడీ నేను రియల్ ఎస్టేట్లో మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకొని కూర్చొని ఉన్నా. ఓకే, నాకు రెంట్స్ వస్తాయి. రీసెంట్లీ ఇల్లు కట్టుకున్నా 1 year కింద, అక్కడికి వెళ్ళి రెంట్స్ వస్తాయి, రియల్ ఎస్టేట్స్వి ఉన్నాయి అక్కడికి వెళ్ళి రెంట్స్ వస్తాయి. అండ్ యూట్యూబ్ ఒక్కటి పోయినా కానీ నాకు మిగతా ఒక 4-5 ఛానల్స్ ఉన్నాయి. ఒకటి పోతే ఇంకా 3 ఉన్నాయి కదా నా దగ్గర, ఇన్స్టా ఉంది, ఫేస్బుక్ అవి ఉన్నాయి. అంత పోయినా కానీ నాకు యాంకరింగ్ కూడా వచ్చు, యాక్టింగ్ కూడా వచ్చు, వేరే చాలా ప్రొడక్షన్స్ హౌస్ వాళ్ళు వీళ్ళు చాలామంది పరిచయాలు ఉన్నాయి. సో అయిపోతుందిలే, పెద్ద కష్టమేం లేదు. ఒకప్పుడు కష్టం ఉండే కానీ ఇప్పుడు అంత కష్టమేం లేదు. కావాల్సింది ఏంది, ఇన్కమ్ కావాలి. ఎక్కడెక్కడ అన్ని సెట్ ఎక్కడక్కడ అన్ని సెట్ చేసేసుకున్నా. మంత్లీ నాకు వద్దన్నా కానీ నాకు ఒక
ఇన్కమ్ అనేది వస్తుంది. యూట్యూబ్ కాకుండా చెప్తున్నాను. యూట్యూబ్ అయితే నా ప్యాషన్, అది వేరే. అది నేను నా హ్యాపీనెస్ కోసం ఇప్పుడు చేస్తున్నా. కానీ అది వదిలేసుకున్నా కానీ నాకు వేరే సపరేట్ ఇన్కమ్ అనేది ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ అనేది ఒకటి సెట్ చేసుకున్నా. సో అదైతే కంటిన్యూస్లీ వస్తూనే ఉంటుంది ఇంకా నాకు. అండ్ మీ జర్నీని చూసి లైక్ మన లోకల్ బస్తీ పీపుల్ కానీ లోకల్ పీపుల్ కానీ చాలామంది ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా వ్లాగ్స్ కానీ అవన్నీ స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే ఫైనల్ మెసేజ్ ఏంటి? చాలామంది ఉన్నారు నేను చూసిన, నాకు చూసి సేమ్ కాపీ రెప్లికా చేయడం చేస్తున్నారు కూడా. వర్కౌట్ అయితే ఖచ్చితంగా నేను ఐఎమ్ వెరీ హ్యాపీ వర్కౌట్ అయితే. బట్ నేను చెప్పేది ఏంటంటే మీరు మీ సొంతం కంటెంట్ తీయడమే బెటర్. ఓకే, ఫెయిల్ అవుతుంది ఉండొచ్చు, ఒకసారి ఫెయిల్ అవుతుంది, 2 సార్లు ఫెయిల్ అవుతుంది, 3 సార్లు అవుతుంది, కానీ 4th టైం ఖచ్చితంగా ఏదో ఒక టైంలో సక్సెస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు నేనే చెప్పా కదా, 8 years పడ్డది స్టార్ట్ చేస్తే. 8 years తర్వాత నేను బ్యాంకాక్ తిరుగుతున్నా యూట్యూబ్ ఇన్కమ్తోని. సో హోప్ ఒకటి ఉంటుంది, ఇన్ని చేస్తున్నా ఇలా నడుస్తలేదు రాబాయ్, ఇంకా వదిలేద్దాం ఇది అని అనిపించినప్పుడు నువ్వు ఇంకా చేయాలి. ఏదైతే అది అనిపిస్తుంది గివ్ అప్ చేద్దాం అనుకున్నా అప్పుడు నువ్వు గివ్ అప్ ఇవ్వకుండా నువ్వు చేయాలా. ఇప్పుడు జిమ్ పోతున్నావు డైలీ, సండే రోజు జిమ్ పోతాం రాబాయ్ అనిపించింది అనుకో, అయిపోయా. అది ఒక్కరోజు కూడా కంపల్సరీ నువ్వు చేయాల్సిందే. సో ఆ గివ్ అప్ ఇవ్వకుండా చెయ్యి, కన్సిస్టెన్సీగా చేసుకుంటావు. మంచి మంచి యాక్టర్స్కి 10 years to 20. ఇప్పుడు ధురంధర్ సినిమాలో అక్షయ్ ఖన్నాకి 50 years పడ్డది ఇవాళ ఇంత టాప్ పొజిషన్కి రానికి. సో పేషెన్స్ అనేది కూడా ఖచ్చితంగా మనకు కావాల్సిందే. సో అది పేషెన్స్ లేకుంటే మనం నువ్వు ఏం చేయలేవు. సో పేషెన్స్ పెట్టుకో, కన్సిస్టెన్సీ పెట్టుకో, ఇంకా ఎవరి మీద జెలసీ కావద్దు. ముందు స్టార్ట్ చేసిన ఆడ వెళ్ళిపోతుండు, నేను తర్వాత చేసిన అంటే నేనే ముందు చేసిన, మళ్ళీ ఈయన ఇప్పుడు వచ్చినోడు ఎదుగుతుండ అంటే అది పెట్టుకోద్దు. ఎప్పుడు ఎదుగుతున్నావా ఎదుగు, ఆ పర్సన్తో మంచి ఫ్రెండ్షిప్ ఉండి కొలాబ్ చేసుకొని సలహాలు తీసుకోవచ్చు, బెస్ట్ అలా పోవాలి. కానీ జెలసీ అనేది ఎప్పుడు పెట్టుకోవద్దు. అరే నువ్వు ఎదుగుతున్నావు అలాంటివి పెట్టుకుంటే మనం ఎప్పటికీ ఎదగలేం. దేవుడు ఆయనకి ఇస్తాడు, మనది మనకిస్తాడు. నాకు ఇచ్చిన దాంట్లో నేను హ్యాపీ ఉన్నా. నాకన్నా పెద్ద యూట్యూబర్స్ ఉన్నారు, నా తర్వాతనే వచ్చారు. కాకపోతే అది దేవుడు వాడికి ఇచ్చిండు. మనకు లక్ ఫ్యాక్టర్ అనేది చాలా వర్కౌట్ అవుతుంది. అది నీకు ఇవాళ వర్కౌట్ అయింది, నాకు ఫ్యూచర్లో అవ్వచ్చు. అది ఆ మైండ్ సెట్తో ఉండి ఉంటేనే నువ్వు సక్సెస్ అవుతావు, లేదంటే ఇంకా కష్టం. ఇంకా థ్యాంక్ యూ అన్న, ఇట్స్ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. వీలైతే కుదిరితే ఇంకోసారి part 2 చేద్దాం, ఇంకో ట్రిప్ వెళ్ళి వచ్చాక మనం డెఫినెట్లీ నెక్స్ట్ ట్రిప్ తర్వాత నేను మళ్ళీ కూర్చుందాం ఖచ్చితంగా. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.